ఈనాటి మన ధ్యానము కొరకై పరమగీత గ్రంథం 1వ అధ్యాయం. చక్కగా వాక్యాన్ని మైక్లో చదువుతారా? పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఎవరైనా మైక్లో చదివితే అందరికీ వెళ్తుంది తల్లి. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమును నెచ్చట నీడను వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానవై నీ జతగాండ్రుల మందల యొద్ద నేనెందుకుండవలెను? నారీమణి, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధ దేవ, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీరు వాడుకునదగిన యోగ్య పాత్రగించి ఈ దీన పాత్రలోంచి మహిమైశ్వరును నింపి మీ శైలిలో మీ స్థాయిలో వాడుకోమని ప్రాధేయపడుతూ మీకు అప్పగించుకుంటున్నాను. నిర్లక్ష్యము, నిద్రమత్తు, అవిధేయత, తిరుగుబాటు ప్రతి గలిబిలేసు నమ్మలో తొలగిపోవాలని కోరుతున్నాను. ప్రాణాత్మ దేహాలపై వాడుతున్న ఉపకరణాలపై యేసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నాను. ఈ సభలోనికి దేవదూతల పరిచయను ప్రకటిస్తున్నాను. తండ్రి, మీరు ఒప్పింపు చేయవారిగా, రక్షించువారిగా, ఉజ్జీవం ఇచ్చువారిగా, సిద్ధపరచువారిగా ఈ రాత్రి గొప్ప కార్యములు చేయగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చక్కగా చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మీరంతా నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని కోరుతున్నాను. మీలో మీరు మాట్లాడుకోవటం కానీ, ఇప్పుడు తీరిగ్గా పెద్ద బుద్ధిగా బైబిల్ చదువుకున్నట్టుగా నటించడం కానీ, ఇలాంటి సాతాను కార్యములకు చోటివ్వకండి. చక్కగా మాటలాడుచున్న వాని వైపు తిరిగి ఈ మాటలు ఆలకించి అంగీకరించి ఆశీర్వదించబడాలని నేను ప్రభు పేరట మీకు కోరుతున్నాను. మానిటరింగ్ కొంచెం తగ్గినా తప్పులేదు నాన్న. ప్రియులారా, నేటి క్రైస్తవ సంఘం ఖచ్చితముగా ఆలోచించాల్సిన, ధ్యానించాల్సిన ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ మన దృష్టికి తెస్తున్నారు. యేసుక్రీస్తు నరుడై, దీనుడై, నరావతారి అయి భూమి మీదకి రావడం మనకెంతో ఆశీర్వాదకరం. ఆయన జీవితం గొప్ప ఆదర్శప్రాయం. ఆయన మరణం మనకు రక్షణకరం. ఆయన పునరుద్ధానమే మన నిరీక్షణకు ఆధారం. ఆయన పరలోకానికి వెళ్ళడమే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావడానికి కారణం. ఇవన్నీ కూడా అద్భుతమైన సత్యాలు, వాస్తవాలు. యేసయ్య జన్మం, జీవితం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, ఆత్మను పంపడం, ఇవన్నీ అత్యంత ఖరీదైన, వాస్తవమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన సంఘటనలు. అయితే వీటన్నిటికంటే కీలకమైనది యేసుక్రీస్తు ప్రభు మరలా మన కోసం రావడమే. ఎందుకంటే యేసయ్య జననం, జీవితం, మరణం, పునరుత్థానం, ఆరోహణం, ఆత్మను పంపడం, ఇవన్నీ ఇప్పటికే నెరవేరిపోయిన సంగతులు, జరిగిపోయిన విషయాలు. ఇక నెరవేరవలసింది, జరగాల్సింది ఒకటి, అది క్రీస్తు రెండవ రాకడ. ఆ క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన గురుతులు, సూచన కూడా దాదాపు నెరవేరిపోయాయి. అంచేత ఇక నెరవేరవలసింది ఏదైనా ఉంటే అది యేసయ్య రాకడే. కనుక యేసయ్య బిడ్డలైతే, యేసయ్య సంఘం అయితే యేసు రాకడను ప్రేమించాలి, యేసు రాకడను కోరుకోవాలి.
యేసు రాకడ కొరకు ఎదురు చూడాలి. యేసు రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ యేసు రాకడనే ప్రకటించాలి. నేటి సంఘముకున్న ఏకైక కర్తవ్యం, సర్వం సకలం క్రీస్తు రాకడతో ముడిపెట్టబడి ఉండాలి. క్రీస్తు రాకడ చుట్టే విషయాలన్నీ పరిభ్రమిస్తూ ఉండాలి. సంఘము చేపట్టుచున్న కార్యక్రమం ఏదైనా క్రీస్తు రాకడకు సంబంధమైనదై ఉండాలి. క్రీస్తు రాకడని ఇగ్నోర్ చేసి, క్రీస్తు రాకడని పక్కన పెట్టి ఏ చర్య చేపట్టినా, ఏ పరిచర్య చేపట్టినా అది కేవలం వ్యర్థం. నేటి సంఘమునకు మిగిలి ఉన్న ఏకైక అత్యవసర విషయం క్రీస్తు రాకడకు సిద్ధపడడం, ఎదుర్కోవడం. నీవు సిద్ధపడము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము అని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ప్రబోధించిన మాటే నేటి సంఘానికి శిరోధార్యం. కనుక సంఘానికి క్రీస్తుకి సంబంధించి, దైవ శాస్త్రానికి సంబంధించి ఏమి తెలిసినా, ఎంత తెలిసినా పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ క్రీస్తు రాకడ గురించి సమగ్రంగా తెలియాలి. ఎత్తబడుటకు చాలినంత సిద్ధపాటు ఉండి తీరాలి. ఈ ఒక్కటి లేకపోతే నీ నీతి కానీ, పరిశుద్ధత కానీ, ప్రార్థన కానీ, మరి ఇంకేమేమో నువ్వు చేసిన సేవలు కానీ, పెట్టిన ప్రయాస కానీ, ఖర్చు కానీ కేవలం వ్యర్థం. సంవత్సరమంతా కుదురుగా, బుద్ధిగా, క్రమంగా స్కూల్కి వెళ్ళే విద్యార్థి క్రమశిక్షణ గలవాడిగానో, బుద్ధి కలిగిన వాడుగానో, విధేయుడిగానో, అత్యుత్తమ హాజరు కలిగిన వాడుగానో, ఉపాధ్యాయులకు లోబడేవాడిగానో, వీకెండ్ టెస్ట్లో, యూనిట్ టెస్ట్లో మంచి మార్కులు తెచ్చుకున్నవాడిగానో, ఇలాంటివి ఎన్నో ఉంటే మంచిదే. కానీ అతి కీలకమైనది ఫైనల్ ఎగ్జామినేషన్స్ తప్పకుండా పాస్ అవుతాం. ఆ ఒక్కటి ఫెయిల్ అయిన తర్వాత నిజానికి మంచివాడేనండి, మా వాడు బాగా చదువుతాడండి, అల్లరితో కూడిన ఆటపాటలు లాంటివి అసలు లేనివాడండి, ఎన్ని చెప్పితే ఉపయోగం ఏముంది? రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు లేకపోతే అది చాలు. దానికి మించిన నష్టం, ఘోరం, దారుణం ఇంకేమీ లేదు. కనుక ఇది స్వార్థిక సంఘమైనా, ఉజ్జీవ సంఘమైనా, స్వస్థత సంఘమైనా, నువ్వే స్థాయి భక్తి చేస్తున్న వ్యక్తివైనా, వన్ సింగిల్ ఎజెండా షుడ్ బి దేర్. ఒకటే ఏకైక గురి. అతి సమీపముగా ప్రభు తిరిగి రాబోతున్నాడు. నేను ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయనతో పాటు యుగ యుగాలు ఉండునట్లుగా మేఘముల మీద కొనిపోబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ద్వితీయ ప్రాధాన్యతకు వచ్చినా, అప్రధానం అయిపోయినా అది జీవము కలిగిన సంఘం కాదు. అది వ్యర్థమైన సమూహమే, అది వ్యర్థమైన క్రైస్తవ్యమే. దేవునికి ఏ మాత్రము సంతోషము కలిగించని వ్యర్థ వ్యవహారమే. ఒకే ఒక్క విషయం, క్రీస్తు రాకడ గురించి ఎరిగి ఉండుట, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుట, క్రీస్తు రాకడ కొను ఎదురు చూచుట, నిమిషములో రెప్పపాటు మార్పు నుండి మహిమ మేఘాల మీద కొనిపోబడుట. ఇంతే. నువ్వు పాట పాడితే, ప్రార్థన చేస్తే, సువార్త చెప్తే, సేవ చేస్తే, కానుకలిస్తే, నువ్వేం చేసినా నీ లోపట ఇది రాకడకు నాకు పనికొచ్చే ఒక భక్తి అయి ఉండాలి అనే కాన్సెప్టే ఉండాలి. ఒకవేళ ఈ కాన్సెప్టే మిస్ అయ్యి నువ్వెంత ఉత్తమోత్తమ కార్యక్రమాలు చేసినా అది కేవలం వ్యర్థం, సంపూర్ణంగా వ్యర్థం, నిష్ప్రయోజనం. లోకమంతటి మీదకి రాబోతున్న మహాభయంకర ఉగ్రత నుంచి రక్షింపబడాలి, నరకమును రక్షించబడాలి, అనుదినము పొంచి ఉన్న బలహీనపరిచే పాపము నుండి, శరీర కార్యము నుండి తప్పించబడాలి, రక్షించబడాలి. భయంకరమైన నరకము నుండి, రాబోతున్న ఉగ్రత నుండి, అనుదిన శోధల నుండి, దుష్టుని యొక్క ప్రతి విధమైన కుట్ర నుండి
నువ్వు కాపాడబడి తప్పించబడి రక్షింపబడాలనే ఉద్దేశంతో ఒక దైవ సేవకుడు దీన సంఘం శక్తికి మించి ప్రయాసపడి సంవత్సరములుగా ఆశించి ఈ పరిచర్యను మీ కొరకు నిర్వహిస్తూ ఉన్నారు. బిడ్డలారా, దేవుని ప్రియులారా, క్రీస్తు రాకడలో ఎత్తబడడం ఒక్కటే, సిద్ధపడడం, అలంకరించుకోవడం, ఆయత్తపడడం, అనేకుల్ని సమూహాన్ని సిద్ధపరచడం. ఏకైక క్రతువుగా సంఘ పరిచర్యలని సాగాలి. ఇట్లుండగా చాలామందికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ఎంతో అవగాహన కలుగుతోంది. ఒకనాటి క్రైస్తవ్యం కంటే నేటి క్రైస్తవ్యం జ్ఞానం కలిగిన క్రైస్తవ్యముగా, విషయ సముపార్జన చేసిన వారుగా, వాదించగలిగిన వారుగా, వాక్పటిమ కలిగిన వారుగా, దేవుని పక్షముగా ధారాళముగా మాట్లాడగలిగిన వారిగా తయారవుతున్నారు. సంతోషమే, కానీ ఎత్తబడేవారుగా సిద్ధపడుతున్నారా అన్నది ప్రశ్న. When you fail in that area, everything is absolutely waste. That's a very big zero. సిద్ధపాటులో ఎత్తబడుటలో కనుక ఫెయిల్ అయితే అన్ని వేస్టే కదా మరి. అందుకనే ఈ రాత్రి నా మొదటి మాటగా క్రీస్తు రెండవ రాకడ ఏకైక ప్రాధాన్యత అంశముగా ఏ సంఘానికైనా మారాలి. పాట పడితే, ప్రార్థన చేస్తే, కూడికి ఏర్పాటు చేస్తే, పరిచర్య చేస్తే, అసలు అనుదిన ఆధ్యాత్మిక జీవిత సాధన చేస్తే ఏకైక గురి, ఎజెండా, యేసు రాబోతున్నాడు, నేను ఆయన ఎదుర్కోవాలి, ఆయనతో పాటు ఎత్తబడాలి. అదొక్కటే ప్రామాణికం అవ్వాలి, ప్రధానం అవ్వాలి. నేటి క్రైస్తవ్యమా, నేటి సంఘములారా, నేటి సేవకులారా, కొన్ని మంచి మాటలు చెప్పడమో, సువార్త చెప్పడమో, స్వస్థత పరచడమో, అద్భుతములు చేయటమో, ఆయా రీతులుగా అభివృద్ధి సాధించడమో మన అజెండా కాదు, మన గురి కాదు. అవి కేవలం స్వల్ప విషయములు, అసలు ముచ్చట రాకల్లో ఎత్తబడటం మాత్రమే. దేవుని చిత్తపోయిన రాకుల్లో ఎత్తబడితే ఇంకా చాలా సంతోషం. దేవుని కృపలో అద్భుత స్వస్థతను పొంది రాకుల్లో విడవబడితే ఎంతో విచారకరం, మహా ఘోరమైన శ్రమ. అందుచేత నీకున్న ఏకైక గురి క్రీస్తు రాకడ. మేఘముల మీద కొనిపోబడుట, ఇదేన శరీరము మహిమ శరీరముగా మారుట, సదాకాలము ప్రభుతో ఉండుట, ఇదొక్కటే అసలైన గురి. ప్రియ సంగమ దేవుని ప్రజలారా, ఇట్లుండగా పరమగీతములో షులమితి అనే ఒక కన్యక మనకు కనబడుతుంది. షులమైట్ అనబడుతున్నటువంటి ఈ కన్యక ఎత్తబడే సంఘానికి ప్రతీకగా, ముంగుర్తుగా, సూచనగా, సాదృశ్యముగా కనబడుతున్నది. మీరు చదవాల్సిన వచ్చినప్పుడు ఫలాని వచ్చిన అందరూ చూడండి, చదవండి అని చెబుతానప్పుడు చూద్దురు. ఈ లోపు నా ముఖం చూస్తూ వినండి. పరమగీత కన్యక అనగానే ఓ తడివేసుకోండి, ఆడ కనపడదావు నీకు. అపోస్తలుడిగా యోహాను యొక్క అనుభవం, నాతో మాటలాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఇలా కలిగిందని సాక్ష్యం ఇచ్చాడు ప్రకటన 1లో. కనుక మాటలాడుచున్న వాని వైపు తిరిగి వినుట, చూస్తూ వినుట బైబిల్లో మనకు ప్రబోధించబడ్డ ఉత్తమ ఆధ్యాత్మిక క్రమం. నా మాటలు వింటున్నవారు, నా భాష అర్థమవుతున్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంతమంది స్తోత్రం చెబితే ఎందుకు అంత బలహీనంగా ఉంది? మంచిగా చెప్పొచ్చు కదా. ఇంకోసారి ప్రభునందు ప్రియులారా, పరమగీతములో కనబడుతున్న షులమితి పౌరమని, గువ్వని, నా ప్రియురాలు అని, ఉద్యానవనమని, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని, ప్రాణేశ్వరి అని, ఇలా వ్యవహరించబడిన ఆ వ్యక్తి ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో ప్రియుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు.
ఇందులో చెలికత్తెలు, ఇందులో యెరూషలేము కుమార్తెలు, నామకార్థ సంఘాలు. దేవుని ప్రజలారా, మీరు జాగ్రత్తగా ఈ మాటలు వింటే, ఇందులో షులమితి అనబడుతున్న కన్యక, ఎత్తబడే సంఘానికి సాదృశ్యుకున్న వ్యక్తి ఏమని మాట్లాడుతోంది తెలుసునా? ఏమని మాట్లాడుతోందో తెలుసునా? నా ప్రాణప్రియుడా అంటూ ప్రభును పిలుస్తోంది. మొదటిగా ఆమె ఆధ్యాత్మిక అనుభవాలను చెప్పనివ్వండి. ఆమె యేసుక్రీస్తును దేవుడిగా మాత్రమే కాదు, దండం పెట్టుకునే ఒక వ్యక్తిగా మాత్రమే కాదు, తన ప్రాణమునకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా చేసుకొని ప్రభుని ఆరాధిస్తున్న భక్తురాలు. ఆమెను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరం గట్టిగా. భక్తులారా, దేవుని బిడ్డలారా, యేసు నీకు దేవుడు మాత్రమేనా? కొంతమందికి యేసు దేవుడిగా కూడా పనికిరాడు. స్వస్థపరచు వైద్యుడిగానే చూస్తారు ఆయన్ని. ఏదైనా బలహీనత వస్తే, రోగం వస్తే పరుగెత్తుకుని ప్రభు దగ్గరికి వస్తారు. స్వస్థత ప్రార్థనలు చేసే దైవజనులను ఆశ్రయించి ప్రార్థన కోరతారు. ఆ ప్రార్థించిన నూనె మరేదో ఇష్టంగా విశ్వాసంగా తీసుకుంటారు. వారికి ఎంత కాడికి ఆయన ఒక డాక్టర్ అంతే. స్వస్థపడిపోతే ఆయన రుణం మనకెందుకో అని ఒక 100,000 సందా పారేస్తారు. దరిద్రం వదిలిపోయింది వాళ్ళతో మనకు అన్నట్టుగా. యేసు ఎవరు? రోగిని స్వస్థపరిచే వైద్యుడు మాత్రమేనా? అలాగైతే నీ సృష్టికర్త ఎవరు? నిన్ను పుట్టించిన వాడెవడు? తన స్వరూపము పోలికిచ్చిన వాడెవడు? నీలో నడయాడుచున్నటువంటి ఆత్మ ఎవరిది? ఆత్మ దేహమును వదిలిన తర్వాత పోతే ఎక్కడికి పోవాలి? ఎవరి ముందు నిలబడాలి? ఆ ఆత్మను నరకానికి తోసిన, స్వర్గానికి చేర్చిన ఆ అధికారం ఎవరిది? ఇన్ని ప్రశ్నలకు మిగిలి ఉన్న ఒకే ఒక జవాబు, అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారేనని దేవుని వాక్యం స్పష్టంగా ప్రకటిస్తుంది. అంటే యేసు ప్రభు వారు నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన నీలో నడయాడుచున్న దేవుని ఆత్మ, నీకు స్వరూపాన్ని పోలికనిచ్చినవాడు, నశించి నరకానికి వెళ్తుండే దిగివచ్చి ప్రాణమిచ్చి రక్షణకర్తగా మారినవాడు, రాకడ లోపు నీకు వచ్చే శ్రమలన్నింటిలో తట్టుకోవడానికి నీకు ఆదరణకర్తగా నిలుస్తున్నవాడు, రేపొద్దున నరకానికి తోసిన, స్వర్గానికి చేర్చిన సర్వాధికారిగా నిలిచినవాడు ఆయన ఒక్కడే. అందుకని మత్తయి సువార్త 10లో మాట్లాడుతూ అంటాడు, అవసరంలా ఏమన్నాడు చెప్పనా? దేహమును మాత్రమే చంపి ఆత్మను ఏమీ చెయ్యలేని మనుషులకు భయపడకండి. ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసి నశింపజేయగల మిక్కిలి శక్తి గల దేవునికి, యేసుక్రీస్తునకు మీరు భయపడాలని వాక్యం రాయబడింది. ప్రియులారా, దేవుని సంఘమా, మీరు వాక్యమును ఆలోచించగలిగితే యేసుక్రీస్తుని ఒక వైద్యుడిగానో, యేసుక్రీస్తుని ఒక విడుదల చేసేవాడిగానో, ఆశీర్వదించేవాడిగానో, పోషించేవాడిగానో, ఆపద్బాంధవుడిగానో చూస్తున్న అవసరార్థమైన మొక్కుబడి భక్తులు అందరూ ఈ భూమి మీద ఉంటే, ఈ పరమగీత కన్యక షులమితి అలాంటిది కాదు. ఈ రాకడ విశ్వాసి ఎలాంటిదంటే, యేసయ్యను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న బిడ్డ. దేవునికి స్తోత్రం. నిజానికి పాత నిబంధన గ్రంథములో నుండి దేవుడు ఆ మాట చెబుతూనే ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము నుండి మాట్లాడుతూనే ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలము శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించాలి అని. నీకున్న సమస్తముతో దేవుణ్ణి ప్రేమించాలి అనేది ఆరంభము నుండి బైబిల్లో ఉన్న ఉపదేశం. చాలామంది పాత నిబంధన అనగానే ప్రేమ లేని, హృదయం లేని, ఒట్టి ఆజ్ఞలు పాటిస్తే మాత్రం పని పోయి వ్యవహారం అనుకుంటారు. ఈ ప్రజలు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని దేవుడు బాధపడింది పాత నిబంధన కాలంలోనే, యెషయా గ్రంథంలోనే. అదేమీ నూతన నిబంధన బోధమే కాదు ఆ బాధ. దేవుని ప్రజలంటేనే దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. అమ్మో, చర్చికి వెళ్ళిపోతే దేవుని శాపం వచ్చేద్దామో, ఏదైనా శిక్ష వస్తుందేమో అని భయానికి ఆరాధన చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక మేధావి అన్నాడు, కేవలం భయంతోనే దేవునికి దండం పెట్టేవాడు ప్రత్యక్ష విధ దయ్యానికి కూడా దండం పెడతాడు. ఆడి కాన్సెప్ట్ భయమేగా.
ఈయన దేవుడు కనుక, సృష్టికర్త కనుక, నాకు ప్రాణం ఇచ్చాడు కనుక, నా కొరకు చనిపోయాడు కనుక, తిరిగి లేచాడు కనుక, నా కొరకు రాబోతున్నాడు కనుక, స్వర్గం ఇస్తాడు కనుక కాదు. అమ్మో, ఆయనకి వ్యతిరేకంగా వెళ్తే లేనిపోని సావు, శాపం, చంపుతాడు అనే భయానికే దండం పెట్టే రకమైతే, ప్రత్యక్షమైతే దయ్యానికి కూడా దండం పెడతాడు. వాడికి భయం కాన్సెప్ట్, భక్తి కాదు, ప్రేమ కాదు, ఇష్టం కాదు, ఆరాధన కాదు. ఎత్తబడే సంఘం మొదట ఏమై ఉండాలంటే ఆయన్ను పిచ్చిగా ప్రేమించే ఒక ఆరాధన మనసుతో నిండిపోవాలి. హల్లెలూయా. యేసును ప్రాణప్రియుడిగా ప్రేమిస్తున్న సంఘం, నీవు నా ప్రాణమునకు ప్రియుడవు. గట్టిగా చెప్పాలంటే నా ప్రాణం కంటే కూడా నీవే ప్రియమైన వాడివి. ప్రాణమా ప్రభువు అనాల్సి వస్తే ప్రభువే అంటాను. ప్రాణాన్ని వదిలేసుకుంటాను కానీ ప్రభువును మాత్రం వదులుకోను. ఆదిమ సంఘ చరిత్రలో మీరు చూస్తే, పాత నిబంధన కాలంలో భక్తులు కూడా చూస్తే, ప్రభువుని విడిచిపెడితే నీకు ప్రాణం దక్కుద్ది అనే పరిస్థితి వస్తే ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు కానీ ప్రభువుని విడిచిపెట్టలేదు. అగ్నిగుండములో త్రోయబడ్డారు, సింహాల బోన్లో వేయబడ్డారు, సభలకు అప్పగించబడ్డారు. నూతన నిబంధన క్రైస్తవులు రంపములతో కోయబడ్డారంట, కత్తులతో నరకబడ్డారంట, రోడ్ల మీద ఏడవబడ్డారంట, జైళ్ళు పాలయ్యారంట. ఎందుకంటే వారు తమ ప్రాణముల కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించారు కాబట్టి. వామ్మో, ఎందుకు వచ్చిన బాధరా అని ప్రాణం కోసం ప్రభువుని వదిలేస్తే వాళ్ళకి ఒక దెబ్బ తగిలేది కాదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న ఒక యువకుడిని చచ్చేదాకా రాళ్ళతో కొట్టడం అంటే ఎంత కఠినమైన భయంకరమైన పరిస్థితి. కేవలం ప్రభువుని విడిచిపెట్టనున్నందుకే దిగంబరులుగా మార్చినడి వీధిలో ఊరేగించి చంపడం అంటే ఎంత క్షోభ. కత్తులతో నరకడం, రంపాలతో కొయ్యడం ఎంత దారుణం. ఇదంతా నాకు వద్దురా బాబు ఈ ప్రభు అంటే ఒక్క దెబ్బ పడదు ఒంటి మీద. నాకు ప్రభువుని వదలను అన్నందుకే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, తమ ప్రాణముల కంటే ఎక్కువగా వారు యేసయ్యను ప్రేమించారు. అందుకని ప్రాణమే పోల్సింది. పోనే పనికి మళ్ళీ ప్రాణం, ఈ ప్రాణం కోసం ప్రభువును వదులుకుంటానా అని నిలబడిపోయారు వాళ్ళు. ఇక్కడ మనకు కనబడుతున్న షోలమితి పరమగీత కన్యకు కూడా అంతగా దేవుని ప్రేమించిన క్రైస్తవ్యమే. తన ప్రాణము కంటే అధికముగా యేసయ్యను ప్రేమించింది. తన యవ్వన జీవితాన్ని ద్రాక్ష తోటకు కాపుగా పెట్టి ఎండకు మాడి సౌందర్యమంతా కొలిపోయింది. యవన ప్రాయంలోకి వచ్చిన స్త్రీలైనా, పురుషులైనా, యవనులైనా, కన్యకలైనా తమ సౌందర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తలు పడతారు. ఒకవేళ కష్టపడాల్సి వచ్చినా సౌందర్య పోషణ కొరకు శ్రద్ధ వహిస్తారు. కడుపు కాస్త అన్నమన్నా తగ్గించుకుంటారు కానీ చూసేవారికి అందంగా, గౌరవంగా, మర్యాదగా, ఆకర్షణీయం కనపడడానికి చాలా తాపత్రయపడతారు. కానీ ఈ షూలమితి, ఈ పరమగీత కన్యక తన యవ్వన సౌందర్యాన్ని దేవుని ద్రాక్ష తోట అనబడుతున్న సంఘానికి పనంగా ఖర్చు పెట్టి ఎండకు కాలి నల్లగా మాడి సౌందర్యం కొరమే నల్లని దానా అని నామకార్థ క్రైస్తవులు పిలుస్తూ ఉంటే అందులో భరించింది తప్ప సౌందర్యం కోసం ఏమాత్రం తాపత్రయపడలా. ఆమెకు ప్రాణమే ముఖ్యం కాదంటే సౌందర్యం ఇంకేం ముఖ్యం, ప్రాణమే గొప్ప కాదంటే సౌందర్యం లెక్క. ఆమెకు ప్రియుడు ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే, ప్రాణప్రియుడిగా యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. మీకు స్వచ్ఛందంగా స్తోత్రం చెప్పి అలవాట్లుంటే చెప్పొచ్చు. దానికోసం ఎవరి పర్మిషన్ మీకు అక్కర్లా. నువ్వు దేవునికి స్తోత్రం చెప్తే నిన్ను కాదని వాడు ఎవడాడు? మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పండి. నేను చెప్పమంటే చెప్పారు. ఇది మీ ఖాతాలోకి రాదు, ఇది నా ఖాతాలో పడిద్ది. మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది కూడా నాదే, ఇది మీది. ఫిరంగిపురం వారు బాగానే పేలుతున్నారు స్తోత్రం. 2 సంవత్సరాలుగా పిలుస్తున్నవారు ఆ పేరంటేనే భయం వేసి రాలేదా నేను? ఈ ఫిరంగులు మేమేడ తట్టుకునేది దేవునికి స్తోత్రం అని. కానీ చివరికి తప్పలేదు. 2 ఏండ్లుగా చెవులో ఇల్లు కట్టుకుని పోరాడాడు పెద్ద మనిషి. ఆయన పేరే సమాధానం, కానీ నాతో పోరాడి సాధించారు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు తీసుకోండి. ప్రాణప్రియుడా, పిచ్చి ప్రేమ ప్రభు అంటే అంతే, ఇంకేం లేదు. పోతే ప్రాణం పోవాలి.
కానీ ప్రభును మాత్రం వదులుకోను అనే అద్భుతమైన భక్తి కలిగిన వ్యక్తి షోలమీతి. రాకడ సంఘం, ఎత్తబడే సంఘం, నిత్యత్వ విలువల కొరకు ఎదుగుతున్న సంఘం, ఆ మహిమ కొరకు ఆశపడుతున్న సంఘం, యేసు కొరకు పాడటం, యేసు మీద రాయడం కాదు, యేసును పిచ్చిగా ప్రేమించే భక్తికి మొదట రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాణమా ప్రభు అంటే ప్రభువే అనే రకం అవ్వాలి. శరీరమా, దేహమా, సౌందర్యమా, ఆస్తి అంటే ప్రభు అనే పాకానికి రావాలి. ఏదో మాటల్లో, చేతల్లో, మాటల్లో, ఇదిగో వేదికల మీద కాదు, క్రియలలో, జీవిత నిర్ణయాలలో, తీవ్రమైన పరిస్థితులలో నీ పిచ్చి ప్రేమను యేసు ముందు సాక్ష్యముగా లోకం ఎదుట పెట్టగలిగిన ఒక సమర్పణలోకి రావాలి. విశ్వసించిన వారు చేతులెత్తి ఆమేనని గట్టిగా ఈ అనుభవాన్ని కోరుకుంటూ ఆమేనని చెప్పండి. ప్రాణము కంటే ఎక్కువగా యేసుని ప్రేమిస్తాను అనే సమర్పణలోకి వస్తున్న ఆశ నీలో కలుగుతూ ఉంటే హృదయపూర్వకంగా ఆమేనని చెప్పు గట్టిగా. అవునని, ఆమేనని చెప్పే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ మాటలకు తీర్మానానికైనా అవునని చెబితే, ఆమేనని చెబితే నీ జీవితంలో ఆ కృప స్థిరంగా ఉండిపోద్ది. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మంచిగా ఈ మాటలు ఆలోచన చేయండి. మొదటి లక్షణం ప్రభువుని పిచ్చిగా ప్రేమించే వాళ్ళై ఉండాలి. ప్రతి దాంట్లో తిండా ప్రభువా, సౌందర్యమా ప్రభువా, వెండి బంగారాలా ప్రభువా, సుఖభోగాలా ప్రభువా, సౌకర్యవంత జీవితమా ప్రభువా, సుఖజీవనమా ప్రభువా, ప్రాణమా ప్రభువా. ఈ ఆబ్జెక్ట్స్ ఎన్ని మారినా ప్రభువు 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 అనే ప్రేమ సుస్థిరంగా ఉండాలి. అంతగా మనం ప్రభువుని ప్రేమించాలి. సమృద్ధిగా దేవుని ప్రేమ మనలో నివసించున్నట్లుగా చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు చూడండి. నా ప్రాణప్రియుడో, నీ మందను ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నము ఎచ్చట నెడకు తోలదువో నాతో చెప్పు. ముసుగు వేసుకుని దాననై జతగాండ్ల మందులో నేను ఎందుకు ఉండాలి అని వాపోతూ ప్రశ్నిస్తూ బాధపడుతున్న బిడ్డగా మనకు కనబడుతోంది. అప్పుడు ప్రభువును, అయ్యో బిడ్డ, నీకు తెలియదా ఆ ముచ్చట, నేను చెప్తాను రాసుకో అనలేదు. నారీమణి సుందరి, అది కూడా నీకు ఇన్ని మాటలు మాట్లాడావు, ఇన్ని సంగతులు చెప్పావు, నేను ఇంత సేవలు చేశానన్నావు, ఇన్ని రకాల పరిచర్లు మాకున్న, ఇంత మినిస్ట్రీ అన్నావు, ఇంత ఇండస్ట్రీ అన్నావు, ఏది ఇది కూడా నీకు తెలీదా? ఈ రాత్రి అంశము, నా సందేశానికి టైటిల్, సంఘమునకు ఏమి తెలియాలి. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్. అది కూడా నీకు తెలియదా అని కదా ప్రభు ప్రశ్నించాడు. నాకు ఫలాని వారు తెలుసు, నాకు బైబిల్లో విషయాలని తెలుసు, ఇంకా అంతరిక్షములో ముచ్చట్లు కూడా నాకు తెలుసు, అంగారకుడిపై మానవ జీవనం సాధ్యమా కాదా నేను చెప్పగలను, ఏలియన్స్ గురించి మాట్లాడగలను, ఆది కాండానికి 1 పేజీ ముందు నుంచి ప్లాట్ 22 తర్వాత దాకా నేను మాట్లాడగలను. సంఘమా, నీకు అత్యవసరముగా తెలియవలసిన విషయములు కొన్ని ఉన్నాయి. జతగాండ్ల మందలో ఉందట. దాని అర్థం ఏంటి మరి? చదివేసేవిగానే అక్కడ ఉన్నది. అది కూడా నీకు తెలీదా అని ప్రభు అడిగాడు కదా. ఆ తెలియని తనానికి కారణం ఏమిటట? జతగాండ్ల మందలో ఉందట. ఇక్కడ మంద అనగా సంఘం, ప్రియుని మంద అంటే ఎత్తబడే సంఘం, జతగాండ్ల మంద అంటే సేమ్ అలాగే కనబడతాయి, కానీ రాకల్లో ఎత్తబడి అభిషేకం బలం లేదు, విడవబడతారు. ఇది కూడా మన ప్రభుదే కదా, ఇక్కడ చదివేది కూడా బైబిలే కదా, పాడేవి కూడా ఆ పాటలే కదా. ఏదో ఒక క్రైస్తవ్యములే, ఏదో ఒక సంఘములే, ఏదైతే ఏముంది అంతా ప్రభుదే కదా అని
సమీపంలో కనిపించిన, కాస్త మర్యాదగా అనిపించిన ఒక సంఘములో కూర్చుండిపోయిందంటే షూలమితి. క్రమంగా వెళ్తోంది, భక్తి చేస్తోంది. కానీ ఇప్పుడు బోర మోగితే నిమిషంలో రెప్పపాటున మారిపోతాను అని ఒక అక్షయత తనలో కనబడటం లేదు. ఇప్పుడు బోర మోగితే దైవికంగా కొనిపడి బలము నాలో ఉన్నది అనే ధైర్యం రావటం లేదు. రెక్కలు ధరించగలిగే గువ్వనైపోతాను అనే బలము తనలో కనబడటం లేదు. దేవుని వాక్యమేమో బలవంతులే దైవికంగా కొనిపోబడతారని వాక్యం చెప్తుంది. సియోనులో చేరే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు అని వాక్యం చెప్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంఘములో చేరాక కొత్తగా నానాటికి బలం పొందిన దాఖలమేమో కనబడటం లేదు. వారు బాకా లోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా మార్చుదరన్నాడు. సియోనుకు వెళ్ళకముందు కార్యాలు జరుగుతాయని రాయబడి ఉంది. మరి ఈమె జీవితంలో అలాంటి అనుభవాలు కనబడటం లేదు. నూతన బలము పొందిన దాఖలాలు లేవు. బాకా లోయను జలమయముగా మార్చిన అనుభవాలు లేవు. నిమిషంలో రెప్పపాటున మార్పు పొందే ఆ దైవీకమైన మార్పు తనలో కనబడటం లేదు. ఎగసు వెళ్ళే గువల వలె నూతన బలము కనబడటం లేదు. ఇవన్నీ చూసి అమ్మో ఇది ప్రియుని మంద కాదు అని అర్థం చేసుకొని ఇక మోకాలేసింది. ప్రభువా నీదే అనుకున్నాను, నీ పేరే పెట్టారు, నీ బైబిలే వాడుతున్నారు, నీ పాటలే పాడుతున్నారు, అందుకోసం ఇది నా యేసయ్యదే కదా అని చేరాను. కానీ బాగానే చూసుకుంటున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, నన్ను పలకరిస్తున్నారు, నా కొరకు ప్రార్థనలు చేస్తున్నారు, బలపరిచే కొన్ని మాటలు చెబుతున్నారు. కానీ నన్ను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచలేకపోతున్నారు, నన్ను పెండ్లి కుమార్తెగా అలంకరించలేకపోతున్నారు. శూషణ కోటలో ఎస్తేరికి ఏది జరిగిందో ఆ పరిమళ క్రియలు ఇక్కడ జరగట్లా, ఈ శుద్ధీకరణ జరగట్లా, అలంకారం జరగట్లా, సిద్ధపాటు జరగట్లా. నేను రాజు ఎదుట నిలబడే కాలం దగ్గరికి వస్తుంది. నేను వచ్చినప్పుడు ఎలాగున్నానో అలాగే ఉన్నాను. నేను కడగబడలేదు, నేను శుద్ధీకరించబడలేదు, నేను అలంకరించబడలేదు. అయ్యో ఇది నీ మంద కాదని ఇప్పుడే తెలిసింది, ముసుగులో ఉండిపోయాను బాబు అని ఏడుస్తోంది. అంత భయంకరంగా ఏడుస్తుంది. ప్రభు ఏమన్నాడు, అయ్యో బిడ్డ అనలేదు. ఆ మాత్రం తెలీదా మరి నీకు? నువ్వు నారీమణివి కదా, సుందరివి కదా, యవ్వనాన్ని ద్రాక్ష తోట ఖర్చు పెట్టావు కదా, నీ ప్రాణం కంటే, సుఖం కంటే, సౌందర్యం కంటే సంఘము, సేవ ఇదే నీకు ముఖ్యం కదా. ఇంత భక్తి కలిగి మరి ఆ మాత్రం తెలీదా అన్న దేవుని మాటను బట్టి ఈ పూట మనము గుర్తించాలి. మనము ఖచ్చితంగా ఏం తెలుసుకోవాలి? సంఘానికి ఏం తెలియాలి? విమర్శించడమా, వాదులాడటమా, డిబేట్లు మాత్రమే చేయడమా, నేను గొప్ప నువ్వు చెత్త అని విమర్శించడమా? ప్రతివాడు నేనే పరిశుద్ధుడనే, ప్రతివాడు నేను ఒక్కనే ఎత్తబడతానని, ప్రతివాడు నా సంఘం తప్ప ఎవడు పోడనే ఆత్మస్తుతి, పరనింద క్రైస్తవ్యానికి అలవాటైపోయింది. నువ్వు డిబేట్లలోనా, ఆర్గ్యుమెంట్లలోనా, విమర్శల్లోనా ఆరితేరిపోయావు. ఎక్కడా? ప్రభు అన్నాడు, ఆ మాత్రం తెలీదా ఇన్ని మాటలు మాట్లాడావు? మరి దీనిని బట్టి ఈ రాత్రి మన ముందుకు వస్తున్న ఒక విషయం, సంఘానికి ఖచ్చితంగా ఏమి తెలిసి ఉండాలి? వాట్ షుడ్ బి ద నాలెడ్జ్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ద లాస్ట్ డేస్? ఈ కడవరి కాలములో సంఘము యొక్క జ్ఞానం ఏమై ఉండాలి? నాకు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు తెలుసు, సీఎం గారు తెలుసు. నీకు తెలియాల్సింది ఆయన మందను ఎక్కడ మేపుతున్నాడు. నీకు తెలియాల్సింది లోకమంతటికి రాబోతున్న భయంకర ఉగ్రత కాలంలో ఏ నీడకు తోలికెళ్తాడో. నీకు కావాల్సిందేంటో తెలుసా? జతగండ్ల మందులో ఉంటే ప్రమాదం, నామకార్థ సంఘములు ఉంటే ప్రమాదం, ఏదో పేరుకి అలాగ గడిపేసే సంఘములు ఉంటే ప్రమాదం. అయితే నిన్ను శుద్ధీకరించాలి, లేదా నిన్ను అలంకరించాలి. మూడవ వ్యాపకం ఉంటే అది దేవుని సంఘం కాదు. ఇంకొక వ్యాపకానికి అవకాశం లేదు. సంఘాల వ్యాపార కేంద్రాలు కాదు, సంఘాలు కేవలం ఆర్గనైజేషన్లు కాదు, కుల సంఘాల్లాగా, మత సంఘాల్లాగా ఇది ఒక కూడిక కాదు.
ఒక మట్టిని మహిమకు సిద్ధపరిచే వేదిక అవ్వాలి. క్షణభంగురమైన మానవ జీవితం నిత్యక మహిమకు పెంచే ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట కలిగిన సేవ అవ్వాలి. There should be no other agenda for the church except preparing the bride. పెళ్లి కుమార్తెను సిద్ధపరచుటకు మించిన వ్యవహారం ఏది ఉండకూడదు. మిగతావన్నీ దాని కొరకే. అది కూడా నీకు తెలీదా? మొదట తెలుసుకోండి క్రైస్తవులారా, నువ్వు శతకాండ్ల మందలో ఉన్నావా, ప్రియుని మందలో ఉన్నావా? ఎత్తబడే సంఘములు ఉన్నావా, విడవబడే ప్రమాదముల నామకార్థ సంఘములో ఉన్నావా? ఎత్తబడే సంఘములు ఉంటే ఏమవ్వాలి? ప్రియుడు మేపుచున్న మేత నీకు తెలియాలి. ఎక్కడ మేపుతున్నాడో ఆ చోట్లో నీవు ఉండాలి. ఆయన చేతి మేత సరిపోట్ల. ఈ మేపు కాదు నాకు నువ్వు ఇచ్చేది, నీవిచ్చే మేత వేరుగుంటుంది నాయనో, ఇది నాకొద్దు, ఇది కలిపి చేరిపుడుతున్నట్టుగా ఉంది వ్యవహారం. ఏదో ఒక వాక్యం చదవటం, ఓసారి ఏం జరిగిందంటే అంటూ ఎక్కడికో పోవడం. ఏదో ఒక వాక్యం చదవటం, ఓసారి నేను అమెరికాలో ఉండగా మళ్ళీ అదంతా చెప్పడం. ఏదో ఒక వాక్యాన్ని చదవడం, ఒక పిట్ట కథ చెప్పడం. ఏదో ఒక వాక్యం చదవటం, మిక్కిలి కోపావేశంతో అన్ని సంఘాల సేవకులు తిట్టి పారబోయటం. ఏదో విధంగా అయిపోతుంది టైము. ప్రియులారా, దేవుని ప్రజలారా, నీవు ఆయన మేపుచున్న చోట ఉన్నావా? ఆ మేత వేరుంటుంది. ఒక్క మాట ఆమేన్, ఆమేన్. కర్మేలు కొండకు వచ్చినప్పటి నుంచి పెద్దగా సరిగ్గా తిండి లేదు ఏలియాకి. ఆ గుహలో పడి ఉన్నప్పుడు ఆయన వచ్చి ఒక్క భోజనం పెట్టాడు. అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? ఆ భోజన బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు సమతలమగు భూమి కాదు, కొండలెక్కి అంత శక్తి పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతి మేత ఇచ్చే బలం వేరుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా ఒక్కసారి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు తన చేతి మేతను మనకు అనుగ్రహించాలి. ఆయన మేపుతున్న చోట మనకు ఉండాలి. అసలు మేత స్థలమే తెలియటం లేదు. షోల మేతకి ఇన్ని మాటలు చెప్తుంది కానీ అసలు నువ్వు సంఘం ఏడ మేపుతున్నావయ్యా? పెద్ద చర్చి చూసుకొని కూర్చున్నావా? $10,000 కడితే 7,000 వెనక్కిచ్చే సంఘాన్ని చూసుకున్నావా? సత్య పాతి పెట్టే సంఘాన్ని చూసుకున్నావా? పుట్టినరోజు అయితే కేకు సస్తే పెట్టి ఫ్రీకి ఇస్తానని వాగ్దానం మీద పరిగెడుతున్నావా? కులమనా, మావోడనా, బంధువనా? ఎటు పరిగెత్తేది? ఆయన మేపుచున్న చోటికి పరిగెత్తాలి. అయ్యా, నీ మంది అనుకొని జతకాండ్ల మందలు ఉండిపోయాను బాబు, ముసుగు ఉండిపోయింది అయ్యా. అది మరి జతగంటల మందలు వద్ద ప్రియుని మందలకు వస్తే అక్కడ ఉన్నవాడు మామూలుగా దేశ రక్తం ముసుగు ఓడలాగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కులం ముసుగులో, మతం ముసుగులో, ఆచారాల ముసుగులో, సాంప్రదాయాల ముసుగులో ప్రత్యక్షత లేకుండా ఓట బతికేత్తను లాగి పారేస్తాడు. మీరందరూ మంచి క్రైస్తవులే కనుక ఒక మాట అడుగుతాను, చెప్పండి నాకు. ముసుగు మీద ముసుగేసి నిన్ను అందులో పెట్టి చంపేవాడు కావాలా? ముసుగు ఓడలాగే రోషం కలిగిన దైవజనుడు కావాలా? దమ్మున్నాను సార్ చెప్పండి. దేనికైనా పిడికి బియ్యానికి ఒకే మంత్రం అలేలి అంటమే. చెప్పు, నీకేది కావాలా? పొగిడేవాడు కావాలా? చర్చికి వెళ్ళేవో లేదు వెంటనే కమిటీకి లాగేవాడు కావాలా? కోసుకునే మేక గడ్డి పరకలు వేసినట్టు నీకు ఏత్తనాడు తెలిసి వస్తలేదు నీకు. అబ్రహాము గుడారములో మాకు ఎట్టి ఘనతయు లేదు, సొదొమకు వచ్చామో లేదో నాకు న్యాయము తీర్చు వ్యక్తిగా నన్ను నియమించారండి. ఇక నేను ఇప్పుడు జడ్జినండి. మరి సొదొమలో పోస్టుకు మురిసిపోతున్నావు తెంగరోడని. కొంపలంటుకుపోతే నీకు తెలుస్తలేదు, అగ్గెచ్చద్దు అక్కడికి. అగ్గొచ్చే లోపు ఆహాహాహాహా అదట దేవుని తోట వల్లే కనపడిందంట. తగలడిపోయిందట కనపడిందిరా. ఒక ఫ్యామిలీ, ఎక్కిలేసిన ఫ్యామిలీ అండి.
కుటుంబం కలిగినవారు, బంధువులను కలిగినవారు, ఆస్తి కలిగినవారు అంతా మంచి. కేవలం అడిగి ఏమి తాగుపోతాడు కాదు, తిరిగిపోతాడుగా, వ్యభిచారి కాదు, ఏం కాదు. ముద్దకు తిండి కాగలడాడు. పాస్టర్ గారు సంఘంలో ఏ పరిచయం చేసినా ఆడే ముందుంటాడు, ఒక ఉపాస కుటుంబానికి రాడాడు. అట్టని చెడిపోయినాడు కాదు, తాగుపోతాడు కాదు, నువ్వేం చెప్పు చేస్తాడు. మేదేసుకొని ఒక్కడే సగం బరువు లాగుతాడు. ఉపవాస కుటుంబం మాత్రం వాడికి కుదరదు. ఒకవేళ కొంపలు అందరు కలిసి కట్టుకొని పొయ్యిలు గించకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ఈ చివరి కాదు అన్ని కోట్లు కట్టి తిని వస్తాడు. ఆడి వల్ల కాదు, అది ఒకటే. ఆడి పేరు ఎలీమెలెకు. బెత్లెహేములో కరువు వచ్చిందంటే దెబ్బకి వెళ్ళిపోయాడు. బెత్లెహేము ఎక్కడ, మోయా పెట్టి మనం ఎందుకు బొచ్చిచ్చి ఎడిచావు, అక్కడ సమృద్ధిగా ఆహారం ఉన్నది. అడిగి ముద్ద దొరికితే చాలు, ఏ కూటమైనా పర్లేదు. అడిగి ప్రేమ విందు కలదు అంటే అల్లెల్లు మోస్ట్ ఈడే ఉంటాడు అక్కడ. ఆశీర్వాద భోజనం అంటే ముందు పద పిచ్చి మహం ఎందుకు వంట చేస్తున్నావు, వాడు భోజనాలు పెడతానంట. లేకపో ఈ ఉద్యోగ కోటాలు, ఈ భోజనాల కోటాలు, ఈ ప్రేమ విందు కోటాలు, ఆశీర్వాద భోజనం కోటాలు, ఇవన్నీ పోయి ఉపవాస కోటాలు మిగిలితే చూడు, అసలు ఉద్యమం వచ్చేసినట్టే. ఒక్క చెప్పాడు సోత్రమని అలవాటు చేశారా జనాలకి. ఆటోల సౌకర్యము కలదు, భోజన వసతి కలదు, ప్రేమ విందు కలదు, ఇంకేమి కలదు, ఆరగించే కెపాసిటీ కలదు. ఇంకేమిటి, ఆరగించవే దీనబంధు అలా అంత బతి వాళ్ళకి లేదా నువ్వు పెట్టు, ఖాళీ చేసి పారేస్తామే, రక్తమే చేయ. ఏంటనుకున్నావా, మాకు తిండిలోకి వచ్చామా, దేవుడి భోజనం అంటే ఆశీర్వాదం అని మాకు తెలుసు. రే దేవుడి భోజనమే ఆశీర్వాదం, ఉపవాసం ఇంకెంత ఆశీర్వాదం రా. అంత ఆశీర్వాదం వద్దులే, ఇజ్జాలు. నీకు పొగిడేవాడు కావాలా, నీకు ఎవడు కావాలా? పోస్ట్ ఇస్తానంటే సోదమ ఓకేనా, తిండి పెడితే మోయ ఓకేనా? చెయ్యి. దావీదు గారు బాగా సితారేసి పాటలు పాడతాడు. ఒక చోట అడిగారంట, ఏదో పాట పాడంటే నేను ఏడబడతాడో పాడ రకంగా నీకు ఎట్ట పడతా, నా ప్రభుని సన్నిధికి వెళ్ళి అక్కడ పాడతానన్నాడు. గుర్తుందా మీకు సన్నివేశం? సితార వేసుకొని తిరుగుతుంటే ఏదో పాడు సరదాగా 10 రూపాయలు ఇస్తే ఆటాడే రకంగానే పడుతున్నాను మీకు నేను. నా తలంత నా దేవుని కొరకు ఏడపడతాడు పాడను, డబ్బులు దగ్గర రకంగా అది ఇక్కడ చచ్చే నేను నా దేవుని సన్నిధిలో బాగాడు పాడనా. అరే టాలెంట్ రాగానే సరిపోతుంది, కొత్త క్వాలిటీ కూడా ఉండాలి మనకి. మాట్లాడరు. అది ఇంతమంది పురుషోత్తములు యువకులు ఉన్నారు, రోషం వేసిన అసలు కసి ఒక దొక్కని తాజుభవనం లేగాలి పైకి దేవునికి స్తోత్రం కలుగునే కాక. చెప్పండి గట్టిగా. సప్పగా చల్లగుంటాం కాదు, ఆకు సప్పుడు అయితే పారిపోయి జరుగుడ్డు బాపుతూ ఉండకో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంఘమా, సంఘానికి ఏం తెలియాలయ్యా? ముసుగు ఓడలాగి చూపించేవాడు కావాలి. ఇది సత్యం, ఇది వాస్తవం, ఇది రాబోతున్నది, ఇది మహిమ అని నీ కనుల ఎదుట ప్రత్యక్ష పరచగలిగిన దైవజనుడు కావాలి. నిన్ను పదవిలోనో, నిన్ను అలంకారంలోనో, నిన్ను అధికారంలోనో ముసుగేసి పెట్టేవాడు కాదా. ముసుగు వేసుకునే దాననై నీ జతగంట్ల మందులో ఎందుకు ఉండాలి? ఎవడోనమన్నాడు రా ఇప్పటికైనా బయటికే, ప్రీని మందులోకి రా. ఎందుకు ఆ ముసుగులో ఉంటున్నావు? క్రైస్తవమైన ముసుగు, మతం అనే ముసుగు, కులం అనే ముసుగు, ఆచారం అనే ముసుగు, ఓర్ని ముసుగులు పాడుగాను. నా బయటికి రా. నీ ముసుగు ఓడలాగేవాడు కావాలి. చచ్చిన లాజర్ని బ్రతికితో గొప్ప చాక్లెట్లో, బిస్కెట్లో, ఇంకా దరిద్రాలు ఏమో నోట్లు వేసుకొని కూర్చుని భక్తులు కొందరు ఉంటారు ప్రార్థనలో కూడా. కొమ్మదీసి ఆ బాబుతో చరింది. నా కోటలో మొన్న ఎదురుకుండా కూర్చున్నాడు. అదే పని, ఒక మేక కంటే అంత అడ్డగోలు నవ్వులుతున్నాడు. తమ్ముడా, నువ్వు దేవుని వాక్యాన్ని భుజించాలి, దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి. మేక నవ్వలటం ఏందిరా అంటాడు. సారీ అన్న అని పోయి ఊసొస్తున్నాడు. మళ్ళీ ఆడు భక్తుడే.
కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా నోట్లో చెత్తేసి నవ్వులుకుంటా సెల్ ఫోన్ చూసుకుంటా ఆడు వాక్యం వింటున్నాడు. సర్వకళాపర పూర్ణ. ఈ తిండి ఆపడు, ఫోన్ ఆపడు. విన్నా వాక్యం చెప్పమంటావా పాయింట్? నేను చాటింగ్ చేస్తూనే ఉంటా, నీకో చెవి వేసా. ఇంత కూటం పెట్టి చచ్చినందుకు అటు చేసింది అంటే ఒక చెవి బారేసాడంట మనకి. ఎదుగో పాస్ట్ ఎక్కువ ఆశించబాకి, ఈ చెవి నీదే. యువతల చెవిలో ఈ హెడ్ ఫోన్ పెట్టాడు ఒకటి. ఇప్పుడు ఆ తీగలో దారాలు ఏమి లేవుగా, కళ్ళు గుద్దుకుపోతుంది అది. అసలు చెవిలో పెట్టినట్టే కనపడకుండా ఉంటుంది. అట్లాంటివి తగలబడ్డాయి ఇప్పుడు. ఆడు మన ఇంకా చూసినట్టున్నాడు, మేత నవ్వులుతానన్నాడు. వీడు ముచ్చట ఇంకోటి వస్తుంది ఫోన్లో. ఈ బాప్తలందరూ మారు మనసు పొందాలని ఓ స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉన్నారు చూడరే నీ గురించే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఫోన్లో చెప్తున్నారు అందరూ ఉన్నాం. మీ మనసాక్షి బాగా ఏసు రక్తంలో కడగబడి మంచి వాళ్ళు చెప్పమని, కానీ అమ్మ నేను కాదుగా అని అట్ట గతుక్కుమని ఉండిపోతున్నారు. పోన్లే ఏముంది, అందరం కలిసి చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. పొగిడేవాడు కాదు, కులం వెనకాలో, మతం వెనకాలో, రాజకీయ వెనకాలో దాచేవాడు కాదు, ముసుగు ఓడలాగేవాడు కావాలి. లాజర్ని బతికించిన వాడు ఎవరో, సమాధిలోంచి బయటికి తెచ్చిన వాడు ఎవడో మాట్లాడరే. కానీ వాని కట్లు విప్పి వాని పోనివ్వండి అని చెబితే ఆ పరిచర్య చేసింది శిష్యులు. బతికించేవాడు యేసయ్యే, మరణ బలవాడిని జీవంలో తెచ్చేవాడు యేసయ్యే. కానీ నిన్ను బ్రతికించిన వాడిని చూచినట్లుగా నీ ముఖమునుకున్న ముసుగును లాగగలిగిన వాడు మాత్రం దైవజనుడు. నీకు ఎలాంటి దైవజనుడు కావాలి? నిన్ను కాస్త పొగిడేవాడు, నీకు పదవి ఇచ్చేవాడు, కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా నీకేదో ఎర్రేసేవాడు కాదా. చేపట్టేవాడు ఒకడు ఫ్రై చేసుకుంటే ఒకడు పేనానికి సరిపోయే పాటి 1/2 కేజీ చేపను ఎరగబెట్టాడు. ఒరు అంతలా చేప పెట్టేవేందిరా, వానపావం పెడతారు కదా అన్నాను. అట్టంటే అట్లకి రాదు ఇది. 1/2 కేజీ చేపను ఎత్తే కానీ అది రాదు అన్నాడు. ఓ పూట కూరకు పోయే కూరను అందులో పారేసేవేందిరా, 1/2 కేజీ చేపను పెడతాడు ఎవరికెవడని అంటే, అన్నా నీకు తెలియదన్నా, నీ వాక్యాలు తెలుసు కానీ నీకు తెలియదు అన్నాడు. కరెక్టే రా, తెలియక అడుగుతున్నా. ఏందనంటే అన్నా, ఈ గేలానికి పడి చీపు తక్కువ అంటే 1,00,000 రూపాయలు చేపలు పడతాయి అన్న. 20 కేజీలు 15 కేజీలు చేపలన్నా ఈ వల్లకు వచ్చాయి కాదన్నా, ఈ గేలానికి అయితే పడతాయన్నా. సరిగ్గా 2 తగిలితే చాలు, దేవునికి స్తోత్రం, 50,000 1,00,000 వచ్చుద్ది. దానికోసం 1/2 కేజీ చేప పెద్ద లెక్కేం కాదు అంటాడు. ఇదే టెక్నాలజీని చర్చిలో పడుతున్నాడు ఒకడు. అడిగేశాడు 1/2 కేజీ చేప. ఓ ఎగురుకుండి పట్టుకున్నాడు, చిక్కాడు. దేవునికి స్తోత్రం. నేనెంత తెలివైనవని కాకపోతే వచ్చి 2 నెలల్లో నాకు పోస్ట్ ఇచ్చాడు నువ్వు అనుకుంటున్నావు. అసలు తెలివాడిది. వేసాడు నీకు 1/2 కేజీ. దవడకు పెట్టి శంకులకు పెట్టి లాగుతుండప్పుడు అయ్యో ఏసయ్యా ఎవడు వింటాడరా. అల్లాడిపోయి అబ్రాం గారు వచ్చారు. ప్రభు చూడు ఎట్ట అంటుందో, చారమ్మంటే నా దగ్గరికి వచ్చే వీళ్ళు ఏమో చెప్పినట్టు చెయ్యి అన్నాడు. గోడ దెబ్బ చెంప దెబ్బ, గోడ దెబ్బ చెంప దెబ్బ, 2 కోపులు వాసిపోతున్నాయి. హలో, ముసుగు ఓడలాగేవాడు కావాలి. మాయలో ఉంటే, భ్రమలో ఉంటే లాగా. ఇది వాస్తవం. చూడు, నిన్ను బ్రతికించిన ప్రభు ఇతడు, అతడు పరిశుద్ధుడు, అతనికి సత్యం కావాలి, అతనికి పరిపూర్ణత కావాలి. చూడు నీ ప్రభు వైపు. ముసుగు ఓడలాగేవాడు కావాలి. మాయలో, మర్మములో, మోసములో బంధించేవాడు కాదు, ముసుగు లాగేసేవాడు కావాలి. నీకేం పదవి ఇచ్చేవాడు కావాలి, తిండి పెట్టేవాడు కావాలి. నన్ను ఈ సంఘములో కట్టిపడేసింది అయ్యగారి ప్రేమే అంటే నేను ఎంత ప్రేమ అనుకున్నా. అంత మాయి ప్రేమ. ఆడికి తెలవలేదు. ఇంకా నేను చెప్తేనేమో ఆడి సంఘంలోంచి ఇటు సంఘం లాగెత్త కాసిపడి చెప్పాను అనుకుంటాడని నేను చెప్పను. సైలెంట్ కూరుకున్నా. అవును నాన్న, ప్రేమే ప్రధానం. మంచిది, ఉండు. ఎంతకీ ప్రేమ అంటే ఏంటి? అయ్యగారు
ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తాడయ్యా. ఎంత ప్రేమ తెలుసా. ఆయన కారు అది, నీ కారు ఇది, ఎందుకు తీసుకెళ్తున్నాడు? తేంగరోడా, నీకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. నీకు ఎంతగానో ఎక్కువ చెప్పకూడదు నేను. హల్లెలూయా. తన పక్కనే కూర్చోబెట్టినాక భోజనం పెట్టాడయ్యా. హోటల్కి వెళ్తామన్నా రే సండే స్కూలు ఇటును రూతమ్మంటుంది. రూతమ్మంటుంది, అయ్యా ఏమి చూసి నా మీద ఇంత కృప చూపుతున్నావయ్యా. ఒక విధవరాలని, పరదేశిని, ఒక మోయాబు దాన్ని బాబు, ఏమి తెలిసి నా మీద ఇంత కృప. అంత కృప ఏం చూపించాడు? 100 వరహాలు ఇచ్చాడా? 7 వరాలు నగలు ఇచ్చాడా? ఏమిచ్చాడా? ఎవని పొలములో కనికరమును పొందుతునో. ఏంట కనికరం పేరేంటి? మొత్తమే నన్ను సెక్రటరీగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు నెక్స్ట్ కమిటీలో ట్రెజరర్గా చేశాడు. నీ ఇష్టం వచ్చింది నువ్వు తీసుకో, మిగిలిన చర్చి ఖాతాలు ఏమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇదేనా సార్ కనికరము పొందటం అంటే? పదం ఇవ్వటమా? కనికరము పొందటం అంటే ఒక పోస్ట్ ఇవ్వడమా? కనికరం పొందటం అంటే ఏంటి నాన్న? అక్కడ రాసిన మాట తెలుసా? ఆ బిడ్డ పరిగా ఏరుకోవడానికి వచ్చింది. ఎవడైనా బిడ్డని ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే తాడదేస్తానంతే అన్నాడు. కనికరం అంటే ఏంటి తెలుసా? నిన్ను కాపాడటం. దుష్టుడి కను నీ మీద పడకుండా, నువ్వు ఏ శోధనలో పడకుండా, నువ్వు పాపంలో పడిపోకుండా, నువ్వు బలహీనంలో చిక్కుపడకుండా నీ ఆత్మను కాచుకుంటాడు చూడు. అదిరా ప్రేమంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు పావు కేజీ చేప వేయటం కాదు రమ్మా ఇక్కడ. సండే స్కూల్లో ఇన్నో ఏ సువారమండి నజరేతువాడమండి ఇంద్రా. మరి ఎన్నో సంఘాలు తిరిగాం, కానీ ఈ పాస్టర్ గారు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఏం చేశాడరా? బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడట. ఇచ్చి మగవాడ దైవజనుని ప్రేమ. ఆమేన్. ఎవని పొలములో కనికరమును పొందుతును అంద కదా. ఏంట కనికరం? కాపుదల. ఈ సంఘంలోకి వచ్చిన దగ్గర నుంచి నీకు తరచుగా వస్తున్నటువంటి బలహీనతలు రావటం లేదా? అంటే తలకు నొప్పి, కాళ్ళు నొప్పులు కాదు, పనికి మళ్ళీ సిరడికి ఏదో ఒకటి వస్తుంది, దాని లెక్కే ఉంది. ఎలీషాకి రాలేదా? పౌలు గారికి లేదా? అది కాదురా బాబు. ఆత్మలో బలహీనమవటం, చూపుల్లో, మాటల్లో, స్పర్శలో, డబ్బులో, స్త్రీలో, పురుషునిలో నీకుండే సహజ బలహీనతలు ఇప్పుడు కొంచెం తగ్గినాయా? అది నువ్వు ఉండే ప్లేస్ కరెక్ట్. స్తోత్రం చెప్పరే. ఇదివరకు ఓడిపోయిన చోటే పదే ఓడిపోయేవాడిని, అదే బలహీనతలు పడిపోయేవాడిని, వద్దనుకున్న పనులు చేసేవాడిని, నాకు శక్తి సరిపోయేది కాదు. ఈ మధ్య ఏంటో కానీ నేను అలాంటి శోధన వచ్చినా ఈజీగా జయించగలుగుతున్నాను, అలాంటి ఆశ కలిగినా పక్కన నెట్టేయగలుగుతున్నాను. నీ వెనక నిన్ను బలపరచుబడేవాడు ఉన్నాడో. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. పేతురు గారు చిన్నోడా పెద్దోడా మాట్లాడా బీసిపోయి కూర్చుంటాలాగా మరే 3.5 సంవత్సరాలు యేసుప్రభు వెనకాల తిరిగిన తర్వాత కూడా ఇంకా చిన్నోడు అవుతావాడా? అంత పెద్దోడు. సిలోకి వెళ్ళే ముందు రోజు అంటాడు, రే గత రాత్రి అపవాది నిన్ను బాగా శోధించాడు, నీలో నమ్మిక తగ్గిపోకుండా నీకోసం వేడుకున్నాను నేను, లేకపోతే ఇస్కరియోడితో పాటు నువ్వు పోదురా రాత్రి అని యేసయ్య పేతురుతో అన్నాడంటే, పేతురులాగంటి అపోస్తలుడు 3.5 ఏండ్లు యేసు వెనకాల తిరిగినోడు, అన్నిట్లో చురుగ్గా ఉన్నాడు, అప్పటికే పరలోక రాజ్యపు తాళోపచములు పొందినవాడు, అంతకుముందే నేల మీద నడిచేసినోడే. తన స్వంత ఆధ్యాత్మిక బలం మీద నిలబడలేక పడిపోయే మూమెంట్లో యేసు చేతులెత్తి ప్రార్థించాన్ని కాపాడుకున్నాడంట కదా. మనకి మన వెనక ప్రార్థించేవాడు అక్కర్లేదా? మాట్లాడరా మీరు? బీసుకుపోయి చూస్తారు నాయక. ఏమండి ఏమా బాగున్నావా? నీకు పాట ఎత్తాలే. ఎంతమంది వచ్చారు? 2 ఆటోలా? 2 పాటలు. నీకు పాటలు, మాకు పాటలు. అందుకు సగం ముందు వస్తాం మానేశా నేను. ఈ సిలువ పడలేక. అసలు రాగం లేదు, తాళం లేదు, మతి లేదు, శృతి లేదు.
మంచి ఉద్యోగ గీతం ఏమో రాండి యోత్సాహించి పాడుదము, ఆ పాట దానికి కాళ్ళ మీద లేచిపోతాడు వీడు, మునివేల మీద లెగుతాడట. నువ్వేమన్నా పడుతున్నావురా? రండి ఉత్సహించి, ఏది ఉత్సాహం ఇది? రండి ఉత్సాహించి పాడుదు. మంచి ఉత్సాహంగా పాడదామని అందరికీ ఏకత్తలు ఏదిరా? ఒకటి ఎట్ట తగల పడితే ఇంకోటి వచ్చి సిలువలో సాగింది యాత్ర. ఈ సావు లేక గదిలో పడి చచ్చే టైంకి వస్తున్నాం. నిజంగా సిలువ మోసే వాళ్ళు ఎవరుంటే వాళ్ళిద్దరే నీ దాంట్లో నాయన. ఎట్ట పడుతున్నావు ఈ జనాలతో? 2లో మొదలుపెట్టి 4లోకి వెళ్తాడు, అది ఇష్టం. తపేళ్ళని పడిపోతాడు, 1లోకి మళ్ళీ అది ఇష్టం. తేడాగా వాయించినట్టు నీ అంక చూస్తాడు సీరియస్గా. రోజు ప్రార్థన చేసుకో, టాలెంట్ ఇమ్మని కాదు, సహనం ఈ ప్రభా. కనికరము పొందటం అంటే వేదికల మీద అవకాశాలు, చేతికి మైకివ్వటాలు, కమిటీలో స్థానాలు, పదవులు, దరిద్రం ఇది కాదు. నీ మీద దుష్టుడి దాడి చేయకుండా నీ కొరకు నిద్రించు రాత్రి సమయం ముందు చేతులెత్తి మర్రపట్టే ఒక దైవజనం నీకుంటే అదిరా కనికరం పొందటం అంటే. పేతురు లాంటి పెద్ద ఆయనకే ప్రార్థన సపోర్ట్ కావాల్సి వచ్చిందండి. మనం ఎంత ఎవని పొలములో కనికరము పొందుదును అంటావు? ఎవడు పోస్ట్ ఇచ్చాడు కాదు, ఎవడు కాపాడుకోగలుగుతాడు. పోస్ట్ ఇచ్చి కమిటీలో పెట్టి కాదు, ఇంకో చర్చికి పోకుండా బంధించడం కాదు, శోధనలో పడకుండా, బలహీన వైపు నమ్మిక తప్పిపోకుండా చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జతగండ్ల మందులో ఉంటే నీకు ప్రమాదం, పొరిగిన మందులో ఉండాలి. దేవుని ప్రజలారా, ఇంకేమిటంటే కనికరం అంటే రై ఆ బిడ్డ రాలు గింజలు ఏరుకోవడానికి వచ్చింది. మీరు కావాలనే కొన్ని గింజలు వదిలేయండి, అన్నీ ఏరబాకండ్రా, వదిలేయండి. పాపం కొత్తగా దేవుని నమ్ముకుంది, మామని భర్తని జీవితాన్ని కోల్పోయింది, తండ్రి ఇంటిని స్వజనమును వదిలి వచ్చింది. మళ్ళీ బయటికి వెళ్ళకుండా ఒక పోస్ట్ కాదు కాసిన ఎక్కువ గింజలు దొరికేలా చూడాలి. కనికరం పొందడం అంటే ఏంటి తెలుసా? ఒకటి కాపుదలని చెప్పానా, రెండవది బలమైన ఆహారం, సమృద్ధి ఆహారం. రాళ్ళు గింజలు చాలును కొని వచ్చింది బిడ్డకు, కావాలని కొన్ని గింజలు వదిలిండ్రా, తీసుకొని ఇవ్వండిరా. కొత్తగా వచ్చావు కదా, నీకు కాస్త ఎక్కువ వాక్యం నేర్పి అందరికీ అందినటువంటి గింజలే కాకుండా నీకు కొంచెం ఎక్కువగా నిన్ను దర్శించి, నిన్ను రప్పించి, నిన్ను వాక్యములో పెంచి. 3 దాహమేస్తే బావి కాడికి పోయి నీళ్ళు తాగాలి. కానీ యజమానుల కొరకు కుండల్లో నీళ్లు తోడి పెట్టారు, నువ్వు అవి తాగలే. అంత దూరం ఏం పోతావు బిడ్డ అంటే? ఆమె ఆత్మను దాహము తీర్చుటకు చేసిన ఏర్పాటు పరిశుద్ధాత్మ నింపుదల. 1 శోధనలో పడిపోకుండా ప్రార్థనల ద్వారా కాపాడటం, 2 సమృద్ధైన వాక్యపు ఆహారం ఇవ్వడం, 3 పరిశుద్ధాత్మ నింపుదలలోకి నడిపించడం. ఈ 3 జరిగాయి అనుకోండి, ఏంటి తెలిసిన? అది కనికరము పొందే పొలం. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి మంచిగా. అది ప్రియుని మంద. ఆమేన్. అప్పటికి జగతగాండ్ల మంద కాదు, నీ ముసుగు ఊడలాగే చోటుకి వెళ్ళాలి. ఆమేన్. నీ కట్లు విప్పేసేవాడు కావాలి. ఆమేన్, ఆమేన్. రోషంగా గట్టిగా చెప్పండి ఆమేన్ అని. ఇన్ను పదవులలో, కులముతో, రాజకీయముతో ఏదో ఒక ముసుగులో కట్టి పెట్టేవాడు కాదు, ఏదో ఒక ఆచార సంప్రదాయంతో ముడిపెట్టేవాడు కాదు. నీ ముసుగు ఊడలాడి నీ కట్లు తంపి నిన్ను బలపరిచే దైవజనుడు. నువ్వు శోధనలో పడకుండా, బలహీన పడకుండా కాపుదలిచ్చే దైవజనుడు. నీకు సమృద్ధి అయిన వాక్యపు ఆహారం పెట్టి నిన్ను బలపరిచే దైవజనుడు. నిన్ను పరిశుద్ధాత్మ జలములు త్రాగునట్లుగా చేసి పాపపు దాహమిక లేకుండా ఆత్మల దాహంతో బ్రతికేలాగా తయారు చేసే ఒక సంఘం ఉంది, చూసావు? దాని పేరు ప్రియుని మంద. అది జతకాండ్ల మంద కాదు. ఇక ఏ ఆకర్షణ బట్టి వెళ్తున్నావు? మా ఊళ్ళేనండి. ఎవడు రానివాడు? మనం బ్రతికిన చనిపోయిన ప్రభువారమై ఉన్నాం. మనం పలాని వాళ్ళం కాదు, పలాని కుల వాళ్ళం కాదు, పలాని మతం వాళ్ళం కాదు, పలాని రాజకీయం వాళ్ళం కాదు. మనం ప్రభువారం.
కులాన్ని, మతాన్ని, రాజకీయాన్ని, భౌతిక ప్రయోజనాన్ని వదిలేసుకునే దమ్ముంటేనే నువ్వు ఆమెనని చెప్పగలవు. ఈ దరిద్రపు ప్రాపంచిక బంధాల్లో మిగిలిపోతే నీకు దమ్ము సరిపోదు ఆమెనంటాక. మరి జతగంట్ల మందులు ఎంతకాలం ఉంటావు? ప్రియుని మందులోకి రా. ఏదో ఒక దేవుడా, ఏదో ఒక బోధ కానప్పుడు ఏదో ఒక ఫలం ఎట్లయితే. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఆలకించు. నేను జతగాండ్ల మందులో ఎందుకు ఉండాలి? అయ్యో మాత్రం నీకు తెలీదా? ఏం తెలియాలట? మనస్సులో నోట్ చేసుకో. ఏది ప్రియుని మందో, ఏది జతగాండ్ల మందో గుర్తుపట్టడం రావాలి. గట్టిగా అందరూ కలిసి ఆమేనండి, హల్లెలూయా చెప్పండి. ఏం తెలియాలి? ఖచ్చితంగా అది నీకు తెలియకపోయినా అన్నాడుగా. ఏం తెలియాలి? నెంబర్ 1, ఏది జతగాండ్ల మందో, ఏది ప్రియుని మందో నీకు తెలియాలి. ఒక క్రైస్తవుడికి అత్యవసరంగా ఉండాల్సిన నాలెడ్జ్ ఇది. అన్నా నువ్వు నా సంగతి తెలియక నువ్వు నాకు మైకి ఇవ్వట్లే, ఒకసారి ఇవ్వు, ఇచ్చి చూడు, ప్రవహిస్తా అన్నాడు వాడు. ఎటు ప్రవహిస్తావురా? పోయి మృత సముద్రంలో పడతావా ఏందిరా? అట్ట కాదులే అన్న. నాకు తలాంతుల మీదే మనసంతా, వాడబట్ట మీదే మనసంతా, వేదిక మీదే దృష్టి అంతా, మైకి మీదే పిచ్చంతా. పురాణ కథల్లో బకాసురుడు అని ఒకడు ఉంటాడు. 6 మాసాలు తింటాం, 6 మాసాలు పడుకోవటం అంట. ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఈ రోజుల్లో బకాసురులు ఉన్నారో లేదు మనకు తెలియదు, కానీ క్రైస్తవులు మాత్రం మైకాసురులు ఉన్నారని చెప్పాడు. మైకు దొరికి తోతలు. మరి ఒక్క పాట, చిన్న పాట, 2 చరణములు కలిగిన పాట అనే అధ్యక్షత అనే ముళ్ళ కిరీటం మోసేవాడు చెప్తాడు. ఆ మొక్క కోటానికి అధ్యక్షుడిగా ఉండే ముళ్ళ కిరీటధారి చెప్తాడు, మరి సమయం ఒగుచున్నది కనుక పల్లవి 2 చరణములు కలిగిన పాటను పాడాలని ప్రభు పేరట మనం చేయించున్నాము. అన్నిటికి మైకిస్తే ఈడు అందుకుంటాడు 6 రాగం. దేవునికి స్తోత్రం. అతి లేదు, శుద్ధి లేదు, గతి లేదు. దేవునికి స్తోత్రం. ఏమండి, వాడికి మధ్య లేదు, మనకు అంతకన్నా గతి లేదు. చావటం ఎక్కబడి ఈ పాటల నుంచి ఆ పాటలకి, ఆ పాటల నుంచి ఆ పాటలకి, ఆ పాటల నుంచి ఆ పాటలకి, ఆ పాటల నుంచి ఆ పాటలకి వెళ్ళి గిరగర తిరిగి 4 పాటల టైం ఈడే తినేసి ఒక్కటే పాడాను అన్నట్టుగా దిగుతాడు కిందకి. ఇప్పుడు ఇదేంటి సూపర్ హీరోయిజం అది? అరే నువ్వు అక్రమకారుడురా, నువ్వు దుర్మార్గుడివి. ఒక దైవజనుడు నడిపింపును పట్టించుకోకుండా, సేవా సంఘ క్రమాలను పట్టించుకోకుండా, కట్టు తెంపుకున్నటువంటి బరితెగించి ఊరి మీద పడిపోయినటువంటి ఆబోతులాగా వ్యవహరిస్తేలాగా. క్రమం ముఖ్యం. మనం గృహప్రవేశం పోతే చిన్న ప్రార్థన చేయమని ఇస్తే పాస్టర్ గారికి 25 నిమిషాలు చేశాడు ప్రార్థన. నేను అడిగా, ఏకాంత ప్రార్థన ఎన్ని గంటలు చేస్తావు నువ్వు అని. సిగ్గుపడుతున్నాడు. గదిలో తలుపేసుకున్నాడికి 5 నిమిషాలకు మించి రాదు ప్రార్థన. స్టేజ్ మీద 25 నిమిషాలు వచ్చింది. ఎందుకంటే అడుకున్నది ప్రార్థనాత్మ కాదు, స్టేజ్ ఆత్మ. అందరూ మనసులో తిట్టుకుంటారు, నాకు అట్లా రాదుగా. నేను డైరెక్ట్గా నీకు ఏకేసా, ఎందుకు అంతసేపు చేసావని అడిగా. అన్నా అదేందన్నా, నేను ఒక చిన్న ప్రార్థన చేయమని చెప్పి మైకిస్తే 25 మినిట్స్ చేసావు, ఎందుకు అలా చేసావు? అన్నకు వాక్యం ఇస్తానని చెప్పి ప్రార్థన ఇచ్చాడన్నా. ఆడు సిద్ధపడి నల్ల చెప్పాడు ప్రార్థనలో. మరి ఆ విధముగా చూసినట్లయితే అన్నాడు ప్రార్థనలు, ఏమో చూస్తాంరా అని నేర్చుకొచ్చింది మనం పేనం తీయడానికి తప్ప. ఎట్టసారి వెళ్తుందా చచ్చేది? ఈ బోల్డ్ మంది క్రైస్తవుల మనోభావాలు ఎన్ని బాధలో ఎవరు చెప్పరు. నేను చెప్తున్నా, ప్రతి కూటం అర్థవంతంగా సమయానుకూలంగా ఉండాలి. అర్ధరాత్రి దాకా పేనం తీసేలాగా ఉండకూడదని నా బాధ. అది 9:30 దాకా వాక్యం ఇవ్వకుండా ఏం చేస్తామని అడిగా ఒక కన్వీనర్. అది లేవు, అప్పుడు వస్తున్నారా మెల్లిగా. అది వాళ్ళందరూ 7:30కి ఎత్తాక నాకు ఏంటి అసలు కమ్మగా 4 మాటలు వినాలని కదా, నా ప్రజల మీద భారంతో కదా పెట్టాను. వాళ్ళని 9:30కి వచ్చాను, 7:30కి అడుగుతుంటివి ఎట్టా అన్నాడు.
నేను వాళ్ళని అడిగా. ఆయన అసలు వాక్యాలు అంటే ఏమివ్వడండి, పాటలే, అందుకే శకాకు వచ్చి మేము 9ంటికి వస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. వీళ్ళిద్దరి మధ్యలో శాండ్విచ్ నేను. వాళ్ళు రారు కాబట్టి ఇవ్వనంటాడు ఈయన ఇవ్వడు కాబట్టి రావన్నారు వాళ్ళు. నేను కొత్తగా రోడ్డుకి మైక్ మొహం వచ్చిపోయినట్టుగా ఇప్పుడు ఇస్తారో. ఈ పద్ధతులు మారాలా వద్దా మీరు చెప్పండి. నా మీద పడి ఎడుతాం కాదు, నేను ఉన్నమాట కరెక్ట్గా చెప్పి పారేస్తానంతే. ఇప్పుడు మైక్ పిచ్చి కొంతమంది మీటింగ్ కాడ 500 రూపాయలు కానీ ఇస్తే నుండి అడిగి పాట ఇవ్వకపోతే 5,000 సార్లు తిడతాడు. అసలు ఏదన్నా పరిచయం పెడితే మేము సహకరించేది మా కుటుంబం సార్. పాస్టర్ గారు ఎప్పుడు పెట్టినా మేము తోడుగా ఉంటాం, అట్లాంటిది మాకు పాట ఇవ్వలేదు. భక్త ఇప్పుడు ఇంతమంది దైవజన్ ఎవరికి వాక్యం చెప్పడం రాదా? వాడబడుతున్న దైవజనులే కదా. కానీ ఈ పూటకి ఒక వ్యక్తికి వాక్య పరిచయాన్ని కేటాయించారు కదా. అందరూ వాడబడే సేవకులైనా చెప్పగలిగిన వారైనా ఈ వంతు అతంది అని కూర్చున్నారు. అలాగే పాటలు కూడా సభల్లో ఎవరో ఒకరు వాడబట్టడానికి నియమించబడతారు, వాళ్ళకి ఇచ్చేయాలి. ఆడికోటి ఈడికోటి కుక్కలు చింపని ఇస్తరైపోయి ఏసై రంగిని చీట్లు వేసుకున్నట్టు దుర్మార్గులు సభా సమయాన్ని చీట్లు వేసుకొని నాకోటి పాట నాకో పాట నాకు వీళ్ళందరూ పంచుకున్నాక మిగిలినటువంటి చిన్నది ప్రసంగికుడికి వదిలి, మరి సమయము చాలా ఆగుచున్నది కనుక మరి మనము త్వరగా ఈ దరిద్రం అంతా పోవాలని నేను కోరుకుంటున్నా. 2-3 ఆమెను అన్నారు, మిగతా వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ ఉన్నట్టు దరిద్రం. టీవీ సీరియల్ చూసి వేడి అన్నది తిరిగి వచ్చేది ప్రార్థనకి. చచ్చే అట్లాంటిది ఏమి లేదని ఎవరు స్తోత్రం చెప్పండి. సగం చెప్పలా శాలేం గారు, విన్నావా? సగానికి సగం చెప్పలా. నీ కష్టమంతా వేస్ట్ అయిపోతుందని బాధకుంది నాకు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏది శతకండ్ల మందో ఏది ప్రియుల మందో నీకు అర్థం కావాలి. ఎన్నో విషయాలు తెలుసండి మాకు. కొంతమందికి ఇట్లాంటి తెలియదు. కొంతమంది వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు తెలుసు. మాకు తెలుసు, మేము చూసాం. ఎప్పుడు నాన్నగారి గుడారంలోకి చూసే చెన్నైలకి చెప్పినటువంటి హాము సర్వనాశనం అయిపోవాలా? ఎందుకు చూస్తున్నావు అటు ఇటు, నీకేం పని? వేరొకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసిన వాడు ఎవ్వడూ బాగుపడ్డ బైబిల్ వాక్య ప్రకారం. నీకు అనవసరం ఇలాగంటగా, నీకు తెలుసా? వాళ్ళు ఈడే పెద్ద ఈనాడు పేపర్ లాగా అందరికీ చెప్తాడు. నీకు ఎందుకు అంత భారం? యేసుప్రభు నీ కొరకు చనిపోయిన 10 మంది కూడా చెప్పలేదు ఇప్పుడు కీడు, కానీ పలానోడు పడిపోయిన అందరికీ చెప్తాడు వెళ్ళి. 2 చెవుల మధ్యలో ఇంత గ్యాప్ ఉండకూడదు, పైపు లైను ఇంత గుజ్జు ఉండాల. ప్రభు కృపను బట్టి ఈ పట్టణంలో 2 బిల్డింగులు ఉన్నాయి. అవతల 2 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ ఒక చిన్న వ్యాపారం ఉంది. 2 చెవుల మధ్యలో ఉందా? అడిగాడు యేసు ప్రభు, నాయంగా చూస్తారండి మీరు? అనేక సంవత్సరాలు సరిపడ సంపాదించదని ప్రాణమో ఈ రాత్రికి ఆకేస్తున్నాను, మరి ఏంటి అన్నాడు యేసు ప్రభు. బాబోయ్, ఈ ఒక్క పాయింట్ మిస్ అయ్యాను ప్రభు అంటే, యు ఆర్ ఫూల్ అన్నాడు. అరే సన్నాచి వెర్రివాడ, అప్పుడే ఇలా వాడు తెచ్చుకున్నాడు ఉత్తమ రైతని. అభ్యుదయవాది దార్శనికుడు ఇన్ని మోసుకొని వచ్చి అలిసిపోయి గూట్లో పెట్టి స్నానం చేసి బయటకు వస్తే మంచం మీద పడుకున్నాడు. నా ప్రాణం ఆసుకించము, తినము, త్రాగమంటే యేసు ప్రభు ఫోన్ చేశాడు. ప్రభు నీ అంత సన్నా చూడలేడురా. అదేంది? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నేను అడుగుతా లేదు, ఒక టీం ఉంది నా దగ్గర. ఈడు వేస్ట్, ఈడు భూమికి బరువు, ఈడు దండగా, ఈయన లాగే అని చెప్పి ఒక టీము రికమెండేషన్ చేస్తుంది అంటే యేసు ప్రభుకి. ఒక అత్తమాను నీ ప్రాణం అడుగుతున్నారా, ఏం చేద్దాం అన్నాడు. అమ్మా వరద తెట్టగా, తుఫాను తెత్త, భూకంపం తెత్త అన్ని సిద్ధపడ్డాను, కానీ సావు తెట్టను ఆలోచించలేదు ప్రభా. అందుకే నేను వెర్రివాడు అన్నదిరా. కొట్లో ధాన్యం కాదురా, ఏడ
మొన్న ఆ మధ్య స్కానింగ్ చేస్తే ఒకడికి అసలు ఈ చెవుకి మధ్యలో ఏం కనపడలేదంట. నన్ను అడిగాడు అక్కడ అన్న ఎట్టుండిద్దా అని. నాకు మరి వైద్య విద్య అంతా నాకేం తెలుసు, నేను ఏదో కొద్దిగా చదువుకున్న మనిషిని. నేను ఎంబీబీ చదివినా కలిసి ఫామ్ డి అనే చదివానా, నాకేం తెలుసు చచ్చయ్యని. కానీ ఒకటి తెలుసు నాకు అన్నాను, ఒకడున్నాడు శత్రు, ఆడు వీడి మైండ్ అంతా తినేసాడు. ఎట్టదన్నాడు సార్ అంటే టీవీలు సీరియల్ సినిమాలు చూసినప్పుడు తినేసాడు మెల్లిగా. ఆడికి ఇప్పుడు బుర్రలేదు. 70-80 కేజీలు బాడీ ఉంది తప్ప గట్టిగా 50 గ్రాములు లేదు. ఆడికి ఏం పని చేయదు, అసలు ఏం బుర్ర పని చేయదు. దేవుని ప్రేమ కన్నా, తల్లిదండ్రుల ప్రేమ కన్నా చంపేసే మాయి ప్రేమ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ అడిగి. అమ్మ చేతి కమ్మని వంట కన్నా ఆ డ్రైనేజీ మీద పెట్టిదారు పానీపూరి, పనికి మళ్ళీ నల్లగా ఉంటాయి నీళ్ళు, పాపిట్ ఏళ్ళు సందులోంచి చూడబడేలాగా పిసికి పెడతాడు చూడాడు, నచ్చింది అడిగి. లేదు ఇక్కడ, అది గ్యాప్ వచ్చేసింది. నరకానికి పోయేయో నచ్చుతున్నాయి, స్వర్గానికి పోయి నచ్చట్లా. అమ్మ కన్నా నాన్నకన్నా ప్రేమించే వాళ్ళు నిజంగా ఉంటారా భూమి మీద పిల్లల్ని? మీరు చెప్పండి. అమ్మ నాన్నకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారా భూమి మీద? అమ్మ ఫోన్ చేస్తే నాన్న ఫోన్ చేస్తే ఏంటే వస్తానులే చేయబాక పద్దాక పోను. అదే సంబంధం లేని పాపిచ్చి సైతాన్ని మొకంది పోతీపూరి భార్య లాంటిది ఎవడన్నా పోరు చేస్తే హలో డార్లింగ్ సరేకుండా అప్పుడేనా మళ్ళీ రేపు చేస్తా పోను. నీకు పోయిందిరా, మైండ్ పోయింది నీకు. రే, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెచ్చగల దేవుడు ఉన్నాడు. దైవజనులతో ప్రార్థన చేయించుకో, మైండ్ వస్తే బతుకుతావు శుభ్రంగా 10 కాలాలు. కారుకి ఎక్కడ ఒక సొట్ట లేదంట, టైర్లు కూడా కొత్త అంటే ఇంజిన్ లేదంట. నీకు ఎందుకురా శరీరం పులోమని పెంచేసావు? జతగాండ్ల మందలో తృప్తి పడొద్దు, నామకార్థమైన బ్రతుకు బతకొద్దు, ప్రియుని మందులకు చేయాలి. 2 చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేనెందుకని ముసుగు వేసుకుని దానునై జతగండ్ల మందులో ఉండాలి. రా సరైన సంఘానికి. ముసుగు ఊడిలాగా పడేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునే కాక. నీ కట్లు తెంపే దైవజనుడు ఉన్నాడు, ముసుగు లాగే దైవజనుడు ఉన్నాడు, యేసు ముందు నిలబెట్టే దైవజనుడు ఉన్నాడు. ముసుగు లాగితే, కట్లు తెంపితే ఏం జరుగుతుంది తెలుసా? అప్పుడు లాజరు యేసు ప్రక్కన కూర్చొని భోజనం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. బ్రతికించేది దేవుడే, బయటికి రప్పించేది దేవుడే. కానీ కట్లు విప్పే దైవజనుడు కావాలి, బంధకాలు తెంపే సేవకుడు కావాలి, కులము మతము ముట్లు తెంపేవాడు కావాలి. ప్రత్యక్షత లేని, లౌకిక పారమార్థిక విలువలు లేని, పాపిష్టి వ్యవహారముల్లో మిగిలిపోయే ముసుగులాగా సేవకుడు కావాలి. క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత నీకు అనుగ్రహించే ఒక సేవ కావాలి. అదో జతగండ్ల మంద ప్రియుని మందులోనికి రా. సంఘానికి ఏం తెలియాలి? గట్టిగా చెప్పు, స్వరం తెట్టే. సంఘానికి ఏం తెలియాలి? ఏది ప్రియుని మందో, ఏది జతగండ్ల మందో తెలియాలి. మాకు తెలుసులే. ఏమి తెలుసు? కొంతమంది వ్యక్తిగత జీవితాలు తెలుసా? రహస్య జీవితాలు తెలుసా? నీకు సంబంధం లేని, అవసరం లేని వేరొక జీవితపు వ్యక్తిగత లోపాలు తెలుసా? ఎందుకు నీకు అవన్నీ? అది నీకు శాపం తెచ్చిపెట్టుంది, అది నీకు దేవుని ఒకరు తెచ్చిపెట్టుంది. వేరొకరి జీవిత రహస్యాలు నీకెందుకో? ప్రఖ్యాత సినీ నటుడు ఇల్లు చూద్దాం రండి. టైటిల్ కనపడితే యూట్యూబ్లో ఆయన అంటున్నాడు, నీ ఇల్లు చక్క పెట్టుకో. ఈ ఇంటి గుమ్మములో ఉండవలసిన విరోధి లోపలికి వచ్చేసాడు రా, నట్టింట్లో కూర్చున్నాడు రా, టీవీలో కొలువై ఉన్నాడు రా, ఇంటర్నెట్లో పడి జ్వరపడ్డాడు రా, ఇల్లంతా వాడి వశమైపోయింది. బండ మీద సర్పపు చోడ కనబడుచున్నది, అపవాది చర్యలు కనబడుతున్నాయి. నీ ఇల్లు చూసుకోరా రాయ్. పోయిన నాణ్యం ఎత్తుకో ఇంట్లో ఫస్ట్, ఆరిపోయిన దీపాన్ని వెలిగించుకో ఇంట్లో ఫస్ట్. దీపం వెలిగించి చీపురుతో ఊడ్చి ఆ నాణ్యాన్ని పట్టుకో. నీ ఇల్లు సంగతి చూడు ఫస్ట్. ఆనాడు ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? వెంటనే ఏం జరిగింది? నీకేం జరక్క అందులో పడ్డావు నువ్వు? వదిలే. ఏం తెలియాలి సంఘానికి? ప్రియుని మంద ఏది, జతగండ్ల మంది తెలియాలి.
మంచిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పొగడ్తలే ఉన్నాయా, వ్యాపారాలే ఉన్నాయా, పదవులే ఉన్నాయా, మనుషులను పొగుడుకోవటమే ఉన్నాయా? అది జతగాండ్ల మందా. ఆర్థిక పరిపుష్టి కలిగి, పదవులు కలిగి, ఘనతలు కలిగినాయి, కానీ మహిమలో ఎత్తబడే, రాకడకు ఎత్తబడే, దైవికం కొనిపోబడే నూతన బలము ఒక పాట ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా కొనిపోబడే దైవిక బలము నీకు రావటం లేదంటే అది జతగాండ్ల మందే. వద్దు. కనికరమును పొందటం అంటే భద్రత, కనికరమును పొందటం అంటే సమృద్ధి అయిన వాక్యం, కనికరమును పొందటం అంటే ఆత్మాభిషేకం. నీకు తెలియాలి ఏది కృప పొందే ఫలమో, ఏది ప్రియుని మందో, ఏది చెత్తగాండ్ల మందో నీకు తెలియాలి. ధర్మశాస్త్ర సంబంధ వివాదములను, అవివేక తర్కములను, వంశావళులను, వ్యర్థములు, నిష్ప్రయోజనమును కనుక వారికి దూరంగా ఉండమని చెప్పాడు. జ్ఞానం అని అబద్ధముగా చెప్పు విపరీత వాదములకు దూరంగా ఉండమని చెప్పాడు. కొందరు జ్ఞానులమని చెప్పుకొని ఆ విషయంలో నిరుత్తరులైపోయి, నిష్ప్రయోజనమైపోయి, తమను తాము పొడుచుకుని నాశనం అయిపోయారు. వద్దు, అందులో జరపడం మాకు. ఎంతసేపు భక్తి చేయి, ఎంతసేపు పరిశుద్ధత, ఎంతసేపు ప్రార్థన, ఎంతసేపు రాకుల్లో ఎత్తబడే కృప, దీనికోసం దృష్టి పెట్టు. దేవుని వాక్యము నీతో ఈ రాత్రి మాట్లాడుచున్న మాటలు శ్రద్ధగా వింటున్నావా? ఇదిగో ప్రభుని మాట, జతగాండ్ల మంద. ఐదు నిమిషాలు తక్కువ 11. బిడ్డలు ఇప్పుడు ఇచ్చారంటే వాళ్ళకి ఎంత భారం, ఎన్ని బంధకాలు, ఎన్ని శోధనలు తెంచుకొని వచ్చేపాటికి ఇయ్యాలైంది. అసలు నీ గురించి కాదు, శాలిమరాజు గారు ఆలస్యంగా నాకు ఇస్తాం. నీ దర్శనం గొప్పది నాన్న. ఉన్నారు, దేవునికి స్తోత్రం. మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పర్లే చెప్ప అందరన్నా. సందర్భం ఏదైనా స్తోత్రం చెప్పడం తప్పే ఉంది. అన్ని విషయాలకు స్తోత్రం చెప్పమని వాక్యంలో ఉంది. ఓ పెద్ద పెట్టుబడి పెట్టినట్టు రియల్ ఎస్టేట్లో ఆలోచిస్తావే, చేతులెత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కొంతమంది అయ్యగారులు ఉంటారు, ఆ దేవుడి మీద గిరిమి ఆత్మ వచ్చింది, విలాపకర్తగా మారుతున్నాడు. స్తోత్రం. పోనీ అటు ఆడించి తప్పులేదు, పిల్లలన్నా ఏదోటి ఎడుతారు, మరి ఓర్చుకోవాలా? దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని మాటలు శ్రద్ధగా గ్రహించే ప్రయత్నం చేయి. ఇప్పుడు ఒక తలవాకిట, ఇంటి వాకిట కట్టబడిన గాడిద పిల్లలను విడిపించి తోలుకొనండి. ఎవడని అడిగితే ఇది ప్రభువు నాకు కావాలని చెప్పు, తీసుకెళ్ళని ప్రభు అన్నారు కదా. శిష్యులు వెళ్ళారు కదా, గాడిదని విప్పారు కదా, తెచ్చారు కదా. 12 మందిలో ఎవరు కూర్చున్నారు గాడిద మీద? అట్టే చిరాకు వచ్చింది మీతో. అది నేను అడిగింది 12 మందిలో ఎవరు కూర్చున్నారని కదా. మరి ఇప్పటికైనా అదే రూల్ అంటావా లేదా? ఆ కట్టబడి ఉన్న గాడిద పాపములో, శాపములో, అంధకారంలో, రకరకాల సమస్యల్లో ఏమండి బంధించబడ్డ ఆత్మలే కదా. విడిపించుటకు పంపబడ్డ దైవజనుడే కదా విడిపించాలి. విడిపించిన తర్వాత ఆ గాడిద ఎవరికి కావాలి? ప్రభువునకు కదా. ఎవరు కూర్చోవాలి? ఇప్పుడు అటు జరగట్లా. అయ్యగారులను మన్నించాలా. ఆ గాడిదని ఆడిప్పుకొస్తాడు, ఈడింటికి అడు కట్టుకుంటాడు. అక్కడ ఉన్నప్పుడు ఏంటి గాడిదది? కట్టబడిన గాడిద. ఇక్కడ ఉన్నప్పుడు కట్టబడిన గాడిదే. కాకపోతే విడిపించబడి ఆపిదప మరలా కట్టబడిన గాడిద అన్నమాట. ఈ గాడిదని ప్రభువుకి అప్పగించడు. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ వినకూడదు. నీలాంటి తోటి సేవకుడే, దేన సేవకుడే నూతనాత్మల రక్షణ కొరకు, సంఘాల ఉద్యమం కోసం భారం ఎత్తుకొని, తనో పనో అప్పు చేసుకొని, తాకట్టు పెట్టుకొని, నాన్న తెప్పలు పడి కూటం పెట్టుకుంటే, ఆ కూటానికి వెళ్తాకి ఇల్లేదని ఎదుర్కొంటే సేమ్ కూటం పెడతాడు. ఎందుకలా అన్నా? కాపాడుకోవాలన్నా, లేకపోతే లాగేస్తారు.
అట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నారు, కాదంటల్లా. అన్నీ ఆ బాపతి కాదుగా, నువ్వు గమనించుకోవద్దు. ప్రభువుకు స్తోత్రం, మీకు వందనాలు చెప్పరా? కాదు, నేను హల్లెలూయా చెప్పానా? నేను మీకు వందనాలు చెప్పానుగా. అంటే ఇందాక చెప్పావు అదే, మళ్ళీ చెప్పవేక. ఈ పొదుపు డబ్బులు కాడు ఉంటే ఈ పాటికి మేడ కడదు. 50 రూపాయలు కాయగూరలు తెద్దాం వెళ్తే ఎక్కలేసిన కూర కనపడితే 500 కొనుక్కొచ్చి చేస్తావు. డబ్బులు లేవు, పనికి మళ్ళీ డబ్బు మనస్ఫూర్తిగా తినాలా అని అప్పుడు. ఇప్పుడేమో వందనాలు ఇందాక చెప్పానుగా, మళ్ళీ ఎందుకు? మరి కిస్మిస్ కొట్టి ఈస్ట్ కొట్టి 2 చీరలు కొన్నావా? ఉండంగా కొంటున్నావుగా. ఏ ఊరు వెళ్తా ఊర్లో ఒక సూట్ కొనుక్కొచ్చుకుంటాడు ఒకడు, పేరు చెప్పడం కూడా. కానీ తాడేపల్లిలో ఒక పార్టీ గారు ఉన్నారు, ఆయనకు పెద్ద 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 ఉంది ఒకటి. అందులోకి వెళ్తే కొన్ని వందల సూట్లు ఉంటాయి, సూట్లు వేసుకునే సూట్లు కోట్లు కొన్ని వందలు ఉంటాయి. సంఘంలో ఎవరైనా పెళ్లి చేయాలంటే ఇంత కానుక ఒక సూట్ కొట్టేవాళ్ళు. అది ఆ పెళ్లికి వేసుకొని తీసుకెళ్ళాడు, తగిలింతాడు. ఆయన వేసుకోడు, ఇంకొకడికి ఇవ్వడు. అందులో 2 ఉద్యోగులు ఉంటారు, ఎలకలు కొట్టకుండా సొత్తాకి. ఎలక కానీ సూట్ని కొట్టిందో ఆయన నిన్ను కొట్టాడే. ఏముంది నాన్న, ఎప్పుడైనా ఎలకొత్తే కొడతామేగా, లేకపోతే అయి కూర్చుంటే నీకు ఏ క్లాస్ ఉద్యోగం దొరికింది పోతే పోయింది కానీ అని చెప్పండి అన్న. నువ్వు ఊరుగా అన్న, ఎంత టెన్షన్ తెలుసన్న. ఎక్కడైనా ఈ మొత్తం హాల్లో గొడవలో చిన్న కథలకు వస్తే మా ప్యానం పోయినట్టే. ఉరుకులు పరుగులు కింద మీద పడి ఏడుంది చచ్చిపోవాలన్నా. అందరికీ వందనాలు. అది ఏం తెలియాలి మనకే? ప్రియుని మందేదో అది, దాని మీద దృష్టి పెట్టండి. వాడి జీవితం, వీడి జీవితం, వ్యక్తిగత జీవితాలు, పనికి మళ్ళీ పనులు, అందరికీ వందనాలు. మీకు విషయం అర్థమైంది చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘానికి ఏం తెలియాలి ప్రాముఖ్యంగా? ప్రియుని మంద ఏదో, శతగండ్ల మంద ఏదో తెలియాలి. రెండవ మాట చూద్దాం. ఆయన తన మందను ఎక్కడ మేపుచున్నాడో అనండి గట్టిగా. ఆయన తన మందను ఎక్కడ మేపుతున్నాడో తెలియాలి. ప్రియుని మేత స్థలం. యోవేలు ప్రవచిస్తూ మేత స్థలములు అగ్ని చేత కాలిపోయాయని ఏడుస్తున్నాడు. యాజకులారా గోనె పట్ట కట్టుకోనండి, అగ్ని చేత మేత స్థలములు కాలిపోయాయి. మేతలేని స్థితి, లోదెబోరు అనుభవం, హారాను అనుభవం, ఎండిపోయిన స్థితి, మేతలేని స్థితి. ఈ దశలో షులమితి మనబెడుతుంది. ఎత్తబడే సంఘం, ప్రభువా నీ మందను ఎక్కడ మేపుతున్నావు? దేవుడు తన మందను ఎక్కడ మేపుతాడు? ఒక 2-3 వచనాలు ఈ విషయమే మీ ఎదురుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. చదవక్కర్లేదు, నేను చెప్తాను వినండి. 23వ కీర్తన కంటదగా చెప్పండి. ఇప్పుడు నేను ఆయా వ్యక్తులకు మైక్ పంపుతాను. ఇప్పుడు అందులో అంటాం కాదు, నీకు పంపుతా మైక్ చెప్పాలి కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఫస్ట్ చెప్పండి. నెక్స్ట్ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఈ గొర్రె పిల్లకు కరువు లేకుండా, కొరత లేకుండా పచ్చిక గల చోట్లోకి తీసుకొచ్చాడు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమృద్ధి అయిన వాక్యం ఉన్న చోట దేవునికి స్తోత్రం చెప్పండి. నోటి నిండా చక్కని పచ్చిక దొరికే చోట దేవునికి స్తోత్రం చెప్పండి. గొర్రె పిల్లను లేదా గొర్రెను పచ్చిక గల చోట మేపితే ఏం ప్రయోజనం అయితే తెలుసా? ఆకలి తీరా మేసిన ఎన్నిసార్లు నోట కరిచినా గడ్డే వస్తుంది, మట్టి రాదు. అదే నీటి తీరువా లేని ప్రాంతం అయితే గడ్డి కూడా పెద్దగా మొలవని కఠినమైనటువంటి వర్షాభావ పరిస్థితులు కలిగిన ప్రాంతం అయితే గడ్డి కూడా ఎండిపోయినట్టుగా ఏదో నేలను అతుక్కుని కొంచెం ఉంటుంది. గోదావరి కృష్ణా జిల్లాలైతే, గుంటూరు జిల్లాలైతే కాస్త ఏపుగా పచ్చిక గడ్డి ఎదిగి సమృద్ధిగా దొరికే నీటి తీరువా కలిగిన ప్రాంతాలు కనుక గేదెలకు గడ్డి కోసేవారు ఒక పదునైన కొడవలితో పెద్ద మోపులు గట్టే తాడుతో వెళతారు. మనుష్యత్తు పెరిగిన గడ్డి కూడా దొరుకుతుంది. కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తే మీకు చూస్తారు మీరు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఇంత సమృద్ధి ఉండదు. నీటి తీరువా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉంటాయి. నేను స్టీల్ ప్లాంట్కి ఇవాళ పక్కన గొర్రెవానిపాలెం అనే చోట ప్రభువు నాకు స్థలం ఇస్తే అక్కడికి వెళితే నేను చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ కొడవళ్ళతో గడ్డి కోసే పరిస్థితి లేదు. ఒక బొరుగు లాంటిది ఉంటుంది, ఇలా చిన్న బల్లెములాగా, ఇంత కర్రకి చిన్న ఫ్లాట్గా అట్ల కాడ లాంటిది పదునుగా ఉంటుంది. అది కత్తి పట్టుకొని కొడవలు పట్టుకొని గడ్డికి వెళ్ళే పరిస్థితి లేదు. నేలను అంటుకొని ఉంటుంది. పట్టుకొని కొయ్యడానికి రాదు, చిన్నది. దానితో ఇట్లా పారతో చెక్కినట్టుగా దాంతో పొడిచి 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 ఇంత గడ్డి చేసి కర్రలతో కొట్టి కొట్టి, ఎందుకని ఆ మట్టి అంతా రాలేలాగా చేసి బాగా తూర్పార పట్టినట్టుగా చేసి ఒక బస్తాలో కుక్కి గడ్డి తెస్తారు. దాని పేరు పచ్చిగడ్డి. మన ప్రాంతం గేదెలు అయితే వాసన చూసి తినవు, అసలు మట్టి వాసనకి అసలు తినవండి. మంచి ఏపుగా ఎదిగిన మట్టి అంటని గడ్డి దొరుకుతుంది ఇక్కడ. వాటికి ఈడ బాగా మేసిన గేదెలు నాడు పట్టుకొస్తే ఏ తెగులు లేపరం చచ్చిపోతే అనిపిస్తుంది నాకు. మట్టి వాసనగా గడ్డి తినవండి. స్వయంగా గేదెనే గొర్రెలను వదిలేసి మెయిపో అంటే గట్టి లాక్కొని తింటాయిగా, సగానికి సగం మట్టి వస్తుంది. వాటి ఆరోగ్యం తగ్గుద్ది. అవి బలంగా పుష్టిగా ఉండవు. ఎందుకంటే గడ్డి కోసం అవి కష్టపడుతుంటే గడ్డితో పాటు ఏమొచ్చేస్తుంది? మట్టి వచ్చి ఆరోగ్యం తగ్గుద్ది. కానీ పచ్చిక గల చోట్ల ఎంత తిన్నా మట్టి రాదు, గడ్డే వస్తుంది. పచ్చిక గల చోట్ల ఆయన మేపుతున్నాడు. ఆయన ఇక్కడ మాకు విశ్రాంతినిచ్చాడంటే అర్థం ఏమిటంటే అక్కడ ఎంతసేపు వాక్యం చెప్పినా, ఎంత వాక్యం తిన్నా లోకం రాదు, అందులోకి మట్టి ఉండదు. స్వచ్ఛమైన దేవుని వాక్యం దొరుకుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 2 కొరింథీయుల 2లో పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి ఇతరుల వలన దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు, లోకంతో కలిపి. ఈ వాక్యం తీసుకొని అట్టేటో ముడిపెట్టి చెడ్డ మాటలన్నీ కలిపి లేనిపోనివన్నీ ఆపాదించి, అంటే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటాడు. మొన్న పెళ్ళిలో పోతే ఓ పాస్టర్ గారు చెప్తున్నాడు, నాకు అసలు మామూలుగా రాల కోపం. అన్ని జతలుగా వెలుచుండగా ఆదోముకు జత లేక ఒక్కడిగా ఉండి బాధగా వేదనగా కన్నీటితో దిక్కులు చూస్తుంటే అతని కన్నీరును చూడలేక జాలిపడిన దేవుడు అవ్వను తయారు చేశాడు. రచన సొరకలప్ప నా గానం ఈడే. ఈ పాపిష్టి పనికిమాల బుర్రలో పుట్టిన ఆలోచనలు అవి. ఆదామంటే జంతువులు ఇంకా అలాగ చూసి 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 విచారంగా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఆ బాధ చూడలేక దేవుడు పెళ్లి చేశాడట. ఎవడ పనికిమల్లో నీకు చెప్పినాడు? పనికిమల్ల వ్యాఖ్యానం. నీవు ఆదాము మహిమలో ఉన్నాడు, ఆదాము పరిపూర్ణతలో ఉన్నాడు.
నీకుండా పాపిష్టి బుద్ధి ఆడలు ఏమి లేదని నీకు మనవి చేస్తున్నాను. అంటే పెళ్లి ప్రసంగం అనగానే ఒక పనికి మళ్ళీ కుళ్ళు జోకొట్టి ఇవ్వాలి, ఎదవన్న ఒకటి నవ్వాలి, పనికి మళ్ళీ సరదా కసేపు చేయాలి, ఇద్దరిద్దరం పోవాలి. ఇద్దరు ముగ్గురు ఆమెను అన్నారు, వారికి నా వందనాలు. పెళ్లి రోజున కూడా అంత సీరియస్గా వాక్యం చెప్తున్నావు ఏంది అన్నాడు ఒకడు. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇగిలి చాలా పోయ్యే నీకు మళ్ళీ మాట్లాడి. అసలు జీవితంలో అన్నిటికన్నా చాలా సీరియస్గా కొన్ని హెచ్చరికలు, సూచనలు, విలువలు చెప్పాల్సిన సమయం అదే. పనికి మాలిన జోక్స్ వేయాలి. ఆ పెళ్ళి అంటే ఎవడో చెప్పినాడు. పెళ్ళంటే ఎంటర్టైన్మెంట్ కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో వాక్యాన్ని కలిపి జరపడం. నర్సీపట్నం దగ్గర మనం జ్ఞాపకార్థం కొట్టడానికి వెళ్ళాం. అడెక్కడ తీసుకొచ్చాడో సేవకుడు, నాకు మెంటలు వచ్చేసింది. అసలు సినిమాలు బాగా చూసేట్టున్నాడు, మాట్లాడితే ఒక వాక్యం చదువుతాడు. మరి నేను ఒకసారి సినిమాలో ఏందిరా ఆడొక వాక్యం చదవటం, వాడు చూసిన సినిమాలోంచి ఒక సన్నివేశం చెప్పడమే. ఒక 10 నిమిషాలు విన్నాను. నేను లేచి నిలబడ్డా. ఆ పిలిచినోడు కదా, అయ్యా అయ్యా అంటే, నేను వెళ్తాను నాన్న. అదేటయ్య గారు మీరు వాక్యం చెప్పే, నువ్వు మైక్ ఎత్తావా, నీ సినిమా అని తింటాక నాకు ఇంట్రెస్ట్ లేదు, పనికి మళ్ళీ సినిమా కబుర్లు చెప్తాడు ఏందిరా అని ఈయన్ని కసురుకునేపాటికి దేవుని కృపలాడు ముగించాడు. నేను అప్పుడు మైక్ తీసుకొని చెప్పాను, నాకు మైక్ పిచ్చి ఉండి కేకేలా, సినిమా పిచ్చి లేక కేకలేసాలని చెప్పి. చిన్నప్పటి నుంచి ఆ సినిమాల జోలికి పోకుండా వెళ్ళకుండా తల్లిదండ్రులు కష్టపడి పెంచితే ప్రార్థన కొత్త ఈడు సినిమా మొత్తం ఏడ చెప్తున్నాడు. సినిమా వాళ్ళలాగా తయారయ్యే పాస్టర్లు, సినిమా వాళ్ళలాగా గంతులేసే పాస్టర్లు, సినిమాలో కన్నా బేబచ్చంగా డ్యాన్సుల్ని స్టేజ్ల మీద కొరియోగ్రఫీ మీద ఎడబెట్టి ఇట్లా ఊగే బ్యాచ్. హైదరాబాద్లో పాస్టర్ ఉంది, ఆమెకు పర్సనల్గా వ్యక్తిగతంగా కాస్ట్యూమ్ డిజైనర్ని పెట్టుకుని నెలకు ₹1,00,000 జీతం ఇచ్చి ప్రతి ఆదివారం వేసుకునే ఒక డ్రెస్ని ఆమె తయారు చేయాలి. ఆమె డ్యూటీ అది. అంటే భూమి మీద ఏ షాపులో ఆ డ్రెస్ దొరకదు, సొంతంగా తయారు చేస్తారు ఒక కొత్త డ్రెస్. వారానికి ఒక డ్రెస్ ఆదివారానికి తయారు చేసి రెడీగా ఉంచాలి. ఈ వారంలో ₹1,00,000 జీతం ఆవిడికి. అది కొందామని ₹1,00,00,000 పెట్టుకెళ్ళినా మరి ఏ షాపులో దొరకకూడదు. ప్రత్యేకంగా తయారు చేసినటువంటి మాస్టర్ పీస్. సంఘంలో యూత్ అందరూ కూడా ఐటీ ఫీల్డ్లో ఉద్యోగాలు సంపాదించి వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కాస్ట్యూమ్ డిజైన్ పెట్టుకున్నారు. మరి ఆత్మీయ నాయకులను పోలి నడుచుకోవాలి కదా. వీళ్ళు ₹25,000 డిజైన్లను పెట్టుకున్నారు. మన రేంజ్కి చాలే, అమ్మగారి రేంజ్కి అయితే 1,00,000 ఉండాలి, మన రేంజ్కి 25,000 చాలని. వీళ్ళకి వారానికి ఒక డ్రెస్, శరీరాన్ని అతుక్కుపోయినటువంటి టీషర్ట్లు, జీన్ ప్యాంట్లు వేసుకొని, జుట్టు ఎరబోసుకొని, ఆదివారాలు అన్ని రంగులు పూసుకొని, స్టేజీ మీద మంచి లైట్లు, అదేంతో తిరిగే లైట్లు, రంగులు మారే లైట్లు, పొగొచ్చే స్టేజీ అన్ని పెట్టుకొని స్టేజ్ మీద పిచ్చి పట్టినట్టు పూనకాల్లాగా ఊగుతుంటారు. ఏంటంటే దాని పేరు వర్షిప్ అంట. నిజమే, మరి ఆని చేస్తున్నారు వర్షిప్. మీరు ఇలాంటి సిగ్గుమాలిన పని దేవుని సంఘంలో జరగటానికి వెళ్ళలేదు. దేవుని సంఘం పరిశుద్ధతకు మారుపేరుగా ఉండాలి. లోక సంబంధమైన విషయములు దేవుని సంఘములో జరగకూడదు. చెత్తగాండ్ల మందలై ప్రియుని మందలో ఉండకూడదు. తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తన ప్రభువు నా నోట ఉంచను. అనేకులు దానిని చూచి ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. కొత్తగా విశ్వాసం కలిగేలా ఉండాలి. పాట పాడితే సంగీతం ఆత్మ సంబంధంగా ఉండాలి. భక్తి భావం పెంపొందించేలాగా ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినండి. తేటగా బైబిల్ తెలియజేస్తున్న ఒక సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆయన మేపుతున్న చోట ఎక్కడది? పచ్చిక సమృద్ధిగా ఉన్న చోట మేపుతున్నాడు. ఆయన మేపే చోట పచ్చిగుంటుంది. ఆయన మేపే చోట మట్టి తగలదు. ఆయన మేపే చోట ప్యూర్గా వాక్యం ఉంటుంది. లోకము లోకరామ అంతా కలిసి ఉండదు అందులో.
పచ్చికలో. రెండవ మాట పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో, పద్మములున్న చోట ఆయన మందను మేపుచున్నాడు. గట్టిగా చెప్పండి ఆ మాట. ఎక్కడ మేపుతున్నాడండి? అందరు చెప్పొచ్చుగా. పద్మములు ఉన్న చోట ఎప్పుడైనా చూసారా మీరు? ఆ కలువ పువ్వులు చూసారా? ఆ పద్మములను చూసారా? ఆ మాత్రం పుష్పం పైకి కనబడుతుంది, కానీ అంత కాడ లోపలికి ఉంటుంది. ఎప్పుడు చూసారా అసలు? మరి ఇప్పుడే అమెరికా నుంచి వచ్చినట్టు చూస్తారేమండి? అసలు ఎప్పుడు చూడలేదా అండి? కాసిన ఏయో ఒక చీలమండం లోతు నీళ్ళు ఉంటే అందులో పద్మాలు ఉంటాయా? ఉండవు. చీలమండలం లోతు నీళ్ళు ఉంటే పద్మాలు ఉంటాయా? అమ్మో, వందనాలమ్మో, హల్లెలూయా. పద్మము చిన్న పుష్పంగానే కనబడుతుంది, కానీ దాని కాడ చాలా లోతు ఉంటుంది. అమ్మో, ఇంత పొడుగు కాడ ఉందా దీనికి అనిపిస్తుంది మనకి. ఈజీగా బారుడు ఉంటుంది. అంటే పద్మములున్న చోట నా ప్రియుడు తన మందను మేపుచున్నాడు అని రాశాడు. గొర్రె పిల్లని అంత లోతు నీళ్ళలోకి తీసుకెళ్తాడా అని కాదు, అంత సమృద్ధి జలమున్న చోట, అంత లోతైన అనుభవాలలో ఆయన సంఘాన్ని బలపరుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంత ఒడ్డొడ్డుగా ఏదో ఇచ్చిగా వెళ్ళామో వచ్చామా మారు మనసు పొందామా చాలా భక్తి చేయొచ్చు, కానీ మీరు టూ మచ్గా చేయొద్దు. అంత లోతుకి వెళ్ళిపోక్కర్లేదు, మరి అంత విపరీతంగా చేయక్కర్లేదు. ఏదో వెళ్ళామో వచ్చామన్నట్టుగా ఉండాలి. ఆయన అంటాడు, రాత్రంతా శ్రమ పడిన ఒక్క చేప కూడా పడలేదు బాబు అంటే ప్రభు అన్నారు, నీ దోనె ధర నుంచి కొంచెం లోతుకు నడిపించు, అక్కడ ఒక అద్భుతం చేస్తాను నీకు. నువ్వు ఇంకా ప్రారంభపు అనుభవాలు ఉంటే, మొదటి మూలపాఠాల్లో ఉంటే, చర్చికి వచ్చి వెళ్ళడం వరకే ఉంటే, దశంభాగం దగ్గర ఆగిపోతే, ఎప్పుడైనా సమస్య వస్తే మాత్రమే ఉపవాసం ఉండే భక్తిలో ఉండిపోతే నువ్వు లోతైన అనుభవానికి ఎప్పుడు వెళ్తావు? ఆయన తన మందను ఎక్కడ మేపుతున్నాడు? లోతైన అనుభవాల్లో మేపుతున్నాడు. ఏపుకి ఎదిగిన పచ్చిక గల చోట్ల మేపుతున్నాడు. పద్మములు ఉండే అంత లోతైన చోట సంఘాన్ని మేపుతున్నాడు. నువ్వు బలపడవలసిన విషయాలు, నువ్వు ఎదగవలసిన విషయాలు, నువ్వు రాకడకు సిద్ధపడవలసిన విషయాలు ఒడ్డొడ్డులో లేవు, లోతైన చోట్ల ఉంటాయి. భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, సమర్పణలో, పరిచయలో, లోతైనలో అనుభవాల్లోకి రావాలి. ఇంకా మొదటి మూల పాఠాలే, ఇంకా ప్రాథమిక అనుభవాలే. ఎలా? ఇన్ని ఇండ్ల తర్వాత కూడా అలా అయితే ఇంకెలా? పద్మములున్న చోట మేపాలి, లోతైన అనుభవంలోనికి రావాలి. నీ దోనె ధర నుంచి కొంచెం లోతుకు తీసుకెళ్ళు, అక్కడ నేను ఒక అద్భుతం చేస్తాను. ఒడ్డొడ్డున ఉండిపోతున్నావా? నువ్వు అద్భుతాలు చూడలేవు. లోతైన అనుభవంలోకి రావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన పచ్చిక గల చోట్ల మేపుతాడు, ఆయన పద్మములను చోట మేపుతాడు, లోతైన అనుభవంలో మేపుతాడు. మరొక వచనాన్ని కూడా దయతో అందరూ చూడండి, చదవండి మైకులో చక్కగా. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను. వారు కర్మేలు మీదను భాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతృప్తి నొందురుదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి హల్లెలూయా. నేను ఇశ్రాయేలు వారిని త్వరగా మరలా వారి మేత స్థలములకు రప్పిస్తాను. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి, ఆమేనని చెప్పండి గట్టిగా. మేతలేని చోట్ల తిరుగాడుచున్నారు. అయ్యో దేవుని బిడ్డలారా, మేతలేని చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. అయ్యో నామకార్జితులోకి వెళ్ళిపోతున్నారు, లోదెబారులోనికి వెళ్ళిపోతున్నారు, అయ్యో మోయాబులోనికి వెళ్ళిపోవచ్చున్నారు, అయ్యో సోదములోకి వెళ్ళిపోవచ్చున్నారు, హోరోను వైపు వెళ్ళిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, నేను ఇశ్రాయేలును మరలా వారి మేత స్థలములకు రప్పిస్తాను. ఆమేన్.
ఎక్కడ మేపుతావాయా నువ్వు అని అడిగింది కదా. చెప్తున్నాడు, ఎక్కడ మేపుతాను తెలుసా? కర్మెలు మీద మేపుతాను. పచ్చిక గల చోట్ల 1, పద్మములున్న చోట 2. 3వ అనుభవానికి వచ్చాము ఇప్పుడు మనం. ఆ 3వది కర్మెలు మీద మేపుతాను. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఇప్పుడు చెప్పండి, కర్మేలు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? దైవజనుడైన ఏలియా. ఆమేన్. ఆ దైవజనుడైన ఏలియా బాగా గమనించండి, ఏం చేశాడు కర్మేలు కొండ మీద? ఎవరు దేవుడో తేల్చుకుందాము రమ్మని విగ్రహారాధన చేస్తున్న ఆనాటి బయలు ప్రవక్తల గుంపునంతటిని సమకూర్చాడు. అందరూ వచ్చారు. 480 బలిపీఠాలు కట్టారు. ఇతను బలిపీఠం కట్టుకున్నాడు. ఎవరు ప్రార్థన చేయగా అగ్ని పంపుతారో వారే దేవుడు అనే పోటీ పెట్టుకున్నారు. 480 మంది కలిసి రకరకాలుగా ప్రయత్నిస్తే అగ్ని ఆకాశం నుండి రాలేదు. అప్పుడు ఏలియా చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు ఆకాశమును తెరిచి అగ్నిని పంపించాడు. తన శక్తిని సత్తాను నిరూపించుకున్నాడు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వీధుల్లోనికి వచ్చి యెహోవా దేవుడు అని కేకలు వేశారు. ఆమేన్, ఆమేన్. ఏలియా అనగానే కర్మేలు కొండ సేవ గుర్తొస్తుంది. కర్మేలు కొండ మీద ఏమి కనబడుతుంది? రోషము కలిగిన దైవజనుడు కనబడుతున్నాడు. కర్మేలు కొండ ఏమి కనబడుతుంది? తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నంతగా డొక్కలు ఎండిపోయిన తీవ్రమైన ఉపవాస ప్రార్థనలు చేసిన దైవజనుడు కనబడుతున్నాడు. కర్మేలు కొండనగా ఏమి కనబడుతున్నది? అగ్ని దిగి వచ్చి దేవుని సత్తా నిరూపించిన ఒక సవాలు కలిగిన సేవ కనబడుతున్నది. కర్మేలు కొండ ఏమి కనబడుతున్నది? ప్రజలు అందరూ యెహోవా దేవుడిని ఒప్పుకున్నారు కనుక ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కరువు ఉండకూడదు, ఆకాశాలు ముయ్యబడకూడదు. ఆకాశాన్ని తెరవండి ప్రభువా, మోపైన వర్షాన్ని పంపండి ప్రభువా, ప్రజల కరువు తీరిపోయే సమృద్ధిని పంపండి ప్రభు అని విపరీతంగా ప్రార్థన చేసిన దైవజనుని భారం కనబడుతున్నది. కర్మేలు కొండ ఏదే? రోషమగల సేవ. కర్మేలు కొండ ఏదే? ఉపవాస ప్రార్థన. కర్మేలు కొండ ఏది? సవాలు చేసి దేవుని నిరూపించే సేవ. ఎక్కడ మేపుతాడు సంఘాన్ని? నామగర్ధ చోట్ల కాదు. ఎక్కడ మేపుతాడు సంఘాన్ని? ఆచార వ్యవహారాలు కాదు. ఎక్కడ మేపుతాడు సంఘాన్ని? రాజకీయ వ్యవహారముల్లో కాదా. రోషము కలిగిన సేవ, సవాళ్ళు కలిగిన సేవ, నిరూపించగలిగిన సేవ, ప్రజల పట్ల భారము కలిగిన సేవ. శతగాండ్ల మందలో ఉన్నావేమో ఈ రాత్రి. దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన మందని ఎక్కడ మేపుతున్నాడు? కర్మేలు మీద మేపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎక్కడ మేపుతున్నాడో తెలుసుకో సంఘాన్ని. అక్కడికి రా. సంఘానికి ఏం తెలియాలి? ఆయన మందను ఎక్కడ మేపుతున్నాడో తెలియాలి. ఈ రాత్రి మంచిగా వినండి బిడ్డలారా. ఆయన బాషాను మీద మేపుతాడట. బాషాను గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమున్నది? వారి రాజు గురించే. బాషాను రాజు పేరు ఓగు. అతనికి పెద్ద ఇనుప మంచం, ఒక భారీ కాయుడు. ఎందరో రాజులు చంపారు ఇశ్రాయేలు చరిత్రలో, కానీ అతని గురించి ప్రత్యేకంగా రాస్తాడు. బాషాను రాజు అయిన ఓగును ఆయన సంహరించిన ఆయన కృప నిరంతరముండును గాక. 78వ కీర్తన 136వ కీర్తన అతని గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? సుమారు 9 అడుగుల పొడవుండే ఒక ఇనుప మంచం ఉండేదంట వాడికి, ఒక భారీ కాయుడు అని చూస్తేనే భయపడి తెచ్చే పరిస్థితి. అట్లాంటి వాడిని దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు చేతికి అప్పగించి సంహరించాడు. బాషాను అనే మాట రాగానే ఒక అద్భుతమైన విజయం, అఖండమైన విజయం కనబడుచున్నది. స్తోత్రం చెప్పండి. మించిన బలవంతులపై విజయం, శక్తికి మించిన వారిని ఓడించే చోటు. అవుండి, మన వల్ల కాని, మన వశంలో లేని, మనకు మించిన బలమైన శత్రువులను సంహరించిన, అఖండ విజయమును ప్రసాదించిన అద్భుతమైన చోటు బాషాను. అక్కడ మేపుతాను సంఘాన్ని. విజయవంతమైన అనుభవాల్లో సంఘానికి ఒక మేత ఉన్నది బిడ్డలారా. అక్కడ తాగాడా? ఎఫ్రాయిం మీద మేపుతాడట. ఎఫ్రాయిం అనే మాటకి అర్థం ఫలించడం అని. సంఘానికి మేత అంటే కొత్త విషయాలు నేర్పడమే కాదు. సంఘానికి మేత అంటే ఏదో ప్రసంగాలు కాదు. కర్మేలనగా సవాలు, రోషం, భారం, అది సంఘానికి మేత. అలాంటి చోట బలపడతాడు విశ్వాసులో. బాషాను విజయవంతమైన జీవితం, ఎఫ్రాయిము ఫలభరితమైన జీవితం. గిలాదు అనగా ఆరాధన. గిలాదు అనే మాటకి అర్థం వర్షిప్. గిలాదు మీద మేపుతాడు అంటే
రోషం కలిగిన చోట, భారం కలిగిన చోట, కన్నీటి ఆత్మ కలిగిన చోట, సవాలు కలిగి దేవుని శక్తిని నిరూపించే చోట, కన్నీటి ప్రార్థన ఆత్మలు కలిగిన చోట మేపుతున్నాడు. అంత తొందరగా అవ్వదు. మూసేకి నువ్వు బైబిల్ నీకు సరిపోతే నిద్ర వస్తే ఇక్కడ కూటమి అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. మెలకువ కలిగి ఉండు. అందరు కలిసి చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ రోజులో దేవుని సంఘము తెలుసుకోవాల్సిన విషయం వ్యక్తిగత విషయాలు కాదు, విమర్శలు కాదు, డిబేట్లు కాదు, సవాళ్ళు కాదు, తొడగట్టుకోవడాలు కాదు, మేసాలు తిప్పుకోవటం కాదు. ఆయన సంఘమును ఎక్కడ మేపుతున్నాడో, ఏది ప్రియుల మంద, ఏది చెత్తగాండ్ల మంద తెలియాలి. ఆయన కర్మేలపై మేపుతున్నాడు, బాషాను మీద మేపుతున్నాడు, ఆయన ఎఫ్రాయిముల మీద మేపుతున్నాడు, ఆయన గిలాదు మీద మేపుతున్నాడు. ఇలాంటి ఒక అనుభవాల్లో సంఘం ఉంటేనే అది రాకడలో కొనిపోబడగలిగిన బలమును ఇవ్వగలిగిన సంఘం అవుతుంది. నీ మందని ఎక్కడ మేపుతున్నావు బిడ్డలారా? ఈ మేపంతా ఒక భాగం అయితే, ఇలా మేపిన సంఘాన్ని లోకమంతటి మీదకి ఒక ఎండ రాబోతుందంట. ఒక మహాభయంకరమైన ఉగ్రత కాలం రాబోతుంది. పాత్రలు కుమరించబడే కాలం రాబోతుంది. ఆ దేవుని ఉగ్రత పాత్రల కింద పడి మనము చావకుండా, దేవుడు జలప్రలయానికి ముందే సంఘాన్ని ఓడలో చేర్చినట్లు ఈ ఉగ్రత పాలవక ముందే తన సంఘాన్ని క్షేమస్థలానికి తీసుకెళ్తాడు. ఒక మాట చదువుదామా? యెషయా గ్రంథం అందరూ చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించు. సంగమా, షోలమితి, ఓ వధువా, ప్రియురాలని వెళ్ళి నీ అంతఃపురములో నివసించము. ఎంతకాలం? చదువు. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపే, ఎక్కువ కాలం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఉగ్రత కుమ్మరించబడే కాలములో, ఆ పాత్రలు పోయబడే కాలములో, దేవుని తీర్పులు విధించబడే కాలములో, లోకమంతరి మీదికి రాబోతున్న మహాభయంకరమైన ప్రళయ భీకర ఉగ్రత కాలములో సంఘాన్ని తీసుకెళ్తాడు. సంఘం ఎత్తబడేది అందుకే, సంఘాన్ని తీసుకెళ్లేది అందుకే. ఆయన మధ్య ఆకాశములో అంతఃపురములో కొంచెము కాలము ఉగ్రత తీరిపోయే వరకు సంఘమును దాచి పెడతాడు. అది తీరిపోయాక బయటికి తీసుకొస్తాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది, పిండ్లి విందు జరుగుతుంది, క్రీస్తు న్యాయ పీఠం మీద బహుమానాలు దొరుకుతాయి. ఒక సుందరమైన నిత్య మహిమ కలిగిన భవిష్యత్తు మనకు కనబడుచున్నది. అందుకొరకు సంఘం సిద్ధపడాలి, అందుకొరకు సంఘం ఆయత్తం అవ్వాలి. ఆ గురిగా సంఘం ఈనాడు పని చేయాలి. రాజకీయాలు వద్దు, సంఘముల ఎలక్షన్స్ వద్దు, పేరు కమిటీలు వద్దు, లేనిపోని అడ్డగోలు శరీర సంబంధమైన సినిమా వలన పొలన డ్రెస్సులు డాన్సులు వద్దు. దావీదు నాట్యం ఆడినట్టుగా, మిరియాము నాట్యం అన్నట్టుగా ఆత్మలో పరవశించి నీవు ఆత్మవశమై నువ్వు కదిలితే దేవునికి మహిమ. దాన్ని కాదను, కానీ ప్రాక్టీస్ చేసిన డాన్సులు ఇస్తే, కొరియోగ్రఫీలు నేర్చుకుని వేస్తే, ఎగరటం కోసమే సినిమా స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తే తప్పు, అవమానం, సిగ్గు. సంఘమా, లోకం నిన్ను పోలి నడుచుకోవాలి. నువ్వు లోకాన్ని చూసి ప్రాక్టీస్ చేయకూడదు. నువ్వు లోకముల నుంచి పిలువబడ్డావు, లోకముల నుంచి ప్రత్యేకించబడ్డావు, లోకాల నుంచి ప్రతిష్ఠించబడ్డావు. ఒక ఉన్నతమైన సమర్పణలో బతకవలసిన వ్యక్తివి. దేవుని మహిమకు సూచనగా బతకాలి. క్రీస్తు మహిమను అద్దవలే ప్రతిఫలింపజేసే అధిక మహిమలకు ఎదుగుతున్న సంఘముగా నీ ఉండాలి భూమి మీద. లోకాన్ని పోలి ఉండొద్దు, రాజకీయాలు సంఘంలోనికి తేవద్దు. ఇది కడవరి గడియ, ఇవి రాకడ దినములు. సూచనలు నెరవేరిపోతున్నాయి. ఇక నెరవేరవలసింది ఒకటే, యేసుక్రీస్తు రెండవ రాకడ. యవనులారా పరిశుద్ధతను కాపాడుకోండి, కన్యకలారా భద్రపరచుకోండి, సంఘ పెద్దలారా ఆత్మపూర్లై ఉండండి, సంఘ కాపురులారా సంఘమును రాకడికి సిద్ధపరిచే పని మీద ఉండండి.
మన ప్రభు రాబోతున్నాడు. ఆయన ఆగమన ప్రకాశము కనబడుతున్నది, వెలుగులు కనబడుతున్నాయి. సమీపంగా ద్వారము దగ్గర ఉన్నాడు. కొందరు అనుకున్నట్టుగా తన రాకను గురించి ఆలస్యము చేయబడు కాదా, ఆయన వస్తున్నాడు. చెత్తగాండ్ల మందులో ఉండి సైంపోటు చేసుకోవద్దు. పురిగిని మందులోనికి రా. పద్మముల చోట మేపుతున్నాడు, పచ్చికల చోట మేపుతున్నాడు. కర్మేల మీద, బాషాను మీద, ఎఫ్రాయిము కొండల మీద, ఇదిగో గిలాదు మీద మేపుతున్నాడు. అక్కడ బలపడి ఎత్తబడితే అంతఃపురంలో దాచబడతావు, యుగయుగాలు మహిమలో ఉంటావు. ఈ కృప ప్రభు మనందరికి చునుగాక. ఆసక్తి, ఆరోగ్యాన్ని వాళ్ళు మోకరించండి. ఒక మంచి ప్రార్థన చేసుకుని వెళ్దాం. ప్రార్థన అనగా ఇంటర్వెల్ కాదు, అటు ఇటు తిరిగేది కాదు. కొద్దిసేపు అయినా ఆశగా, ఆసక్తిగా ప్రార్థన చేసుకునే మనసు నీకు ఉండాలి. ఆరోగ్యం కలిగిన వారు, అవకాశం ఉన్నవాళ్ళు మోకరించండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా స్వరమెత్తి, చేతులెత్తి కొద్దిసేపు అయినా ఆగకుండా నీ స్వంత మాటలతో నీకు తెలిసినట్లుగా ప్రభుకు ఎలాగో స్తోత్రాలు చెల్లించండి. ఇంతేనా? ఇంతేనా? ఇంతమంది ప్రజలు చేతులు ఎత్తారు కానీ స్తోత్రాలు చెప్పరే. మీ సొంత మాటలతో ప్రభుని ఘనపరచండి. సొంత మాటలతో దేవుని ఘనపరచండి. నీకు తెలిసినట్టుగా, నీకు వచ్చినట్టుగా దేవునికి స్తోత్రాలు చెప్పు. మౌనంగా మాత్రం ఉండదు. తమ్ముడా, నిశ్శబ్దంగా నువ్వు బిడ్డ స్వరమెత్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. రబా షబలక తురనమస్యందరెమో. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ మందను మేపుతున్నాడు తెలుసుకోకపోతే, ఏదో ఒక జత గంటల మందలో ఇదే ప్రియుని మంద అనుకుంటే ఎట్లా ఎట్లా ఎట్లా? ఆయన అక్కడ సమీపంగా ఉంది, గుర్తులు నెరవేరిపోతున్నాయి. హల్లెలూయా. చాలా మంది నిశ్శబ్దంగా ఉన్నారు. స్తోత్రాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. రాజీ పడిపోయిన భక్తి చెయ్యొద్దు, అలవాటైపోయిన భక్తి చెయ్యొద్దు, నామకార్థ భక్తి చెయ్యొద్దు, శతగాండ్ల మందులో ఉండిపోవద్దు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఎత్తబడకపోతే భవిష్యత్తు శూన్యమే, భయంకరమే, అంధకారమే. దేవుని ప్రజలారా, జతగాండ్ల మందులకు, ప్రియుని మందులకు వచ్చేసాయి. ముసుగు ఓడలాగేవాడు కావాలి. హల్లెలూయా. ముసుగు ఓడలాగేవాడు కావాలి, కట్లు తెప్పేసేవాడు కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా 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 స్వరమెత్తి, స్వరమెత్తి, స్వరమెత్తి. ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా. ఎత్తబడే బలమనివ్వండి ప్రభువా, కొనిపోబడే శక్తినివ్వండి ప్రభువా. విడవబడే గుంపులో ఉండకూడదు ప్రభువా. ఎత్తపరచండి ప్రభువా, అభిషేకించండి ప్రభువా, సిద్ధపరచండి ప్రభువా. కర్మెల మీద, బాషాను మీద, ఎఫ్రాయిము మీద, గిలాదు మీద బలపడే కృపనివ్వండి. చాలా మంది ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు. స్వరమెత్తాలి, స్వరమెత్తాలి, స్వరమెత్తాలి. ఓ, ఇంతసేపు దేవుడితో మాట్లాడాడు కదా, నువ్వెందుకు మౌనంగా ఉండిపోతున్నావు? నోరు తెరవలేవా? యేసయ్యని పిలవలేవా? ఆత్మతో నింపబడలేవా? అభిషేకమును పొంది ప్రార్థన చేయలేవా? రాకడ దినములలో, కడవరి కాలములలో కొనిపోబడే బలం, కొనిపోబడే శక్తి నీకొద్దా? లౌకిక విధానాలు, లోక పద్ధతులు వద్దా. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చిక కావాలి, మట్టి తగలకూడదు రోటికి. కేవలం పచ్చిక కావాలి, లోతైన అనుభవంలోకి రావాలి, పద్దములున్న చోటికి రావాలి. హల్లెలూయా. తమ్ముడు ప్రార్థన చేయి, చెల్లెమ్మ ప్రార్థన చేయి. చేయాలి, చేయాలి.
నీ కౌగిట నేనొదిగి హర్షించనా, గోవాలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే గణపరతును, ఈ కోరిక నాలో తీరునా, నాశనలోనే తీరునా, యేసయ్యా నీ కృపా నన్ను అర్హునిగా మార్చెను, యేసయ్యా నీ కృపా. సభలు కొడదాం. యేసయ్యా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా ఒకే ఒక్క ఆశ, ఒకే ఒక్క గురి, ఒకే ఒక్క భావమును కలిగి ఈ రాత్రి దేవుని సన్నిధిలో మొదలుపెట్టు. ఈ రాత్రి ఘోరమవుతుందో నిమిషంలో రక్తపాతం కృపా. ఎంతమంది రాత్రి ఆ కృపను కోరుకుంటున్నారు? ఎంతమందికి ఆ సమర్పణ కావాలి? ఎంతమంది ఆ ఎత్తబడి నడిపింపును కోరుకుంటున్నారు? ఎంతమంది స్వరమెత్తి చేతులెత్తి, స్వరమెత్తి చేతులెత్తి అవును, ఈ ప్రార్థనల ప్రతి మాటకు అవును ఆమేన్ అని కోరుతూ సమర్పణలోకి రండి. దేవునిని దర్శించే సమయం, దేవునిని దర్శించే సమయం, దేవునిని దర్శించే సమయం. హల్లెలూయా. ఆశతో ప్రార్థన చేయి.